ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒకటి హల్చల్ బాగా చేస్తుందండి క్రైస్తవ ప్రపంచంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో. ఏంటి అంటే దేవుని ఆలయం. ఏనండి, దేవుని ఆలయం. ఇజ్రాయేలులు మూడో దేవాలయాన్ని కట్టడానికి ప్రణాళికలు చేస్తున్నారు, అందుకే ఎర్రని పెయ్యని బలిస్తున్నారు అని ఒకరు, అందుకే యుద్ధాలు బాగా జరుగుతున్నాయని ఒకరు, అక్కడ మందిరం కట్టబడుతుంది, క్రీస్తు రెండో రాకడ జరుగుతుందని మరొకరు. ఏమండి, ఆ యెరూషలేం ప్రదేశాన్ని చూడడానికి మన తెలుగు ప్రాంతాల నుంచి కావచ్చు, యావత్ ప్రపంచం నుంచి చాలామంది వెళ్ళిపోతారండి అక్కడికి. ఇది నిజం. ఏమో అలా వెళ్ళిపోతారంటే ఎందుకు అని అంటే అంతే, అలా ఒక ట్రెండ్ అన్నది ప్రపంచంలో మొదలైపోయింది. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు దీంతో మాట్లాడుతున్నారంటే అసలు దేవుని ఆలయం ఎవరు? మీ అందరికీ పాఠం తెలుసు, తెలియదని నేను అనట్లేను, కానీ జాగ్రత్తగా అండి. దేవుని ఆలయం ఎవరు? ఎవరు చెప్పండి? దేవుని ఆలయం ఎవరు చెప్పండి? దేవుని ఆలయం ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా, మైక్ ఉంటే మైక్. మనమేనా? వెరీ గుడ్. ఇంకా ఒకటో ఆన్సర్, మనమే అనగా మనుషులే దేవుని ఆలయం అన్నారు. ఇంకెవరు చెప్పండి అమ్మా, నేను అడుగుతుంది తెలియే, మీకు అర్థమవుతుంది నేను అడిగే భాష. దేవుని ఆలయం అంటే ఎవరు? దైవాలయం అంటే ఎవరు? తెలుసా అక్క మీకేమన్నా? చెప్పండి ఎవరు? తెలిసింది చెప్పండి, తప్పని నేను అనట్లేదు కదా, రాంగ్ అని అనట్లేదు, రాంగ్ అనే రైట్స్ నాకు లేవు. యేసు ప్రభు. ఏమంటే దేవుని ఆలయం ఎవరు అంటే యేసు. ఇంకా గట్టిగా పరిశీలిస్తే కూడా మౌనంగా ఉండిపోతాం, ఇంకా వేరే వేరే ఆన్సర్లు వస్తాయి. ప్రియ దేవుని పిల్లారా, రైట్. ఈ దేవాలయం కాడికి వస్తే అసలు దేవాలయం కట్టమని బైబిల్లో దేవుడు ఎప్పుడైనా ఎవరైనా కోరుకున్నాడా? నిజం చెప్తున్నాను, తెలియాలండి. ఉదాహరణకు నిర్గమకాండం, ఇప్పటి వరకు మనం చదువుకున్నాం కదా, హెబ్రీ రాసిన పత్రిక, నిర్గమకాండం 25వ అధ్యాయము, నిర్గమకాండం 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయము 40వ వచనం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. ఇదే మాట హెబ్రీలో రాసిన పత్రికలో పౌలు గారు కూడా రాశారు. ఇదే మాట ఏంటి అంటే, మోజెస్ అయ్యా నీకు కొండ మీద కొన్ని మాదిరి చూపించాను కదా, మాదిరి ఏమండి, ఆ మాదిరి ప్రకారమే నేను చెప్పిన ప్రతిదీ అన్నాడు. ఆ మాదిరి ఏంటంటే దేవాలయానికి సంబంధించిన వస్తువులండి. బలిపీఠం ఎలా నిర్మించాలి, దానికి మాదిరి దేవుడు చూపించాడు, ఒరిజినల్ అక్కడ ఉంది, దాన్ని చూపించాడు. దాని కొలత, దాని వెడల్పు, దాన్ని ఎలా మొయ్యాలి, ఏ కర్రతో వేయాలి, దానిపైన ఏమి డిజైన్ చేయాలి, ఏమండి అది ఎంత ఎత్తులో ఉండాలి, అదొకటి. తర్వాత ధూపవేదిక, ప్రభు సమూపకు బల్ల, ఆ రెట్టెలు, తర్వాత అన్నిటికంటే మించి మందసము, కేరూబులు, డేరా, మొదటి దేవాలయము, ఎవ్రీథింగ్ అంటే దేవుడు చెప్పిందే మోషే గారు బైబిల్లో రాశారు. నిర్గమకాండము, లేవియకాండం అంతా అదే గోచిస్తుంది. నిర్గమకాండము, లేవియకాండంలో ప్రభు అంతా అదే చెప్పారంటే 40 దినాలు. ఇది ధూపవేదిక ఎలా చేయాలి, దానికి కొలతిచ్చాడు ఆయన, కొలతిచ్చాడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ధూపవేదిక ఎలా చేయాలి అనగానే దానికి కొలతిచ్చాడండి. ఈ బలిపీఠం ఎలా కట్టాలి, దాన్ని కొలతిచ్చాడు. ఎలా పడితే అలా కట్టడానికి వీల్లేదు, కొలతిచ్చాడండి. అవన్నీ మోషే దేవుని దర్శనంలో చూశాడు, అవన్నీ చూసిన ఆ వాక్యాలన్నీ అందులో రాశాడు, ఆ కొలతలన్నీ రాశాడండి. అందుకే చెప్తున్నా మరలా, నేను నీకు చూపించిన మాదిరి చొప్పున చేయము. చూపబడిన మాదిరి ప్రకారమే చేయాలి తప్ప స్వతహాగా చేయడానికి ఎవరికి రైట్స్ లేవు. ఇది మోషే గారికి బాగా అర్థమైపోయిందండి. దాని ప్రకారం చేశాడు. మందసమైన, అక్కడ బలిపీఠమైన, ధూపవేదికలైన, పాత్రలైన, గరిటెలైన, ఎవ్రీథింగ్ దాని ప్రకారం చేశాడండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, అలాగే చేశాడు. ఇది దేవుడు కోరుకున్నది. అది ఎలా ఉంది అని అంటే గుడారంలో ఉందండి. ఆ గుడారం ఎలా ఉండదంటే మనందరికీ తెలుసు. ఆ గుడారము పైన అనగా ఆ ప్రత్యక్షపు గుడారపు పైన ప్రతి రాత్రి మేఘస్తంభం వస్తుంది. అవును, ప్రతి ఉదయం ఏమొస్తుంది? ఇజ్రాయెల్ జలం మీదకి రాత్రి అగ్నిస్తంభం వస్తుంది. క్షమించండి, రాత్రి అయిందనుకో అగ్నిస్తంభం, పగలైతే మేఘస్తంభం. ఈ ప్రత్యక్షంగా గుడారం పైనే ఉంటాయండి ఎప్పటికీ. ఇజ్రాయెల్ ప్రయాణం సాగుతుంది అనుకోండి, వారి ప్రయాణం ముగిసేంత వరకు మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏం కనిపించింది వాళ్ళకు? ఉదయం అయితే మేఘస్తంభం, మేఘం కనిపిస్తుంది. అది కనిపిస్తేనే, అది నడిస్తేనే
వారి ప్రయాణం సాగుతుంది, లేకపోతే అలాగే ఉంటుంది. రాత్రి అయితే అగ్నిస్తంభం, అదే లైటు, అతిపెద్ద లైటు. నిజంగా దృశ్యాలు చూడాలంటే మనకు 2 కళ్ళు సరిపోవు. ఆ జీవితం ధన్యమని ఒక రకంగా అనుకోవచ్చు. అలాంటి పరిస్థితిని ఇజ్రాయెల్ అనుభవించారు, లైవ్లో అనుభవించారండి. అలా ప్రయాణం కొనసాగింది. జాషువా నాయకత్వంలో వాగ్దాన భూమికి చేరుకున్నారు. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక విచిత్రమైన కోరికొచ్చింది ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి పేరే డేవిడ్. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలండి. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము, క్షమించండి 7వ అధ్యాయము 1 2 వచనాలు. యెహోవా ఉమ్, నలుదిక్కుల అతని శత్రువుల మీద అవును, అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి అవును నాతానను ప్రవక్తను పిలువనంపించి నేను అవును దేవదారు మనతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచున్నదనగా. సరిపోతుంది, థ్యాంక్ యూ. ఇక్కడ దేవుని మందసం ఎలా ఉంది? డేరాలో ఉందండి. మీరు బాగా గమనించాలి దీన్ని. డేరాల్లో ఉంది. దీని ఈ డేరాలో ఎవరు నిర్ణయించారు? మోజెస్. ఎందుకంటే దేవుడు తనకు కనిపించిన మాదిరి చొప్పునే తను చేశాడు. అది డేరాలోనే ఉంది. దావీదు కాలం వరకు అది డేరాలోనే ఉంది. మందసం అక్కడ ఉంది. ఆ మందసానికి కూడా ఎవరి వారు ముట్టడానికి వీల్లేదు. ఈవెన్ మోషకు కూడా దాన్ని అది ముట్టకూడదు. అవును, ఏమండి, ఆ మందసాన్ని ఎవరు మోయాలి అంటే ఆ లేవీల వర్గంలోనే కహాతీయులను ఒక వర్గం ఉంటుంది, వారు మాత్రమే దాన్ని మోయాలి. మొరారీయులను ఒక వర్గం ఉంటుంది, వారు మాత్రమే కొన్ని పనులు చేయాలి. లేవీలంతా ప్రధాన యాజకుల వర్గం, కానీ లేవీలంతా ప్రధాన యాజకులు కాదు. ఎవరు? అహరోను సంతతి మాత్రమే ప్రధాన యాజకులు. మోషకు కూడా అట్టే అవకాశం లేదు. ఏమండి, మోషకు కూడా అట్టే అవకాశం లేదండి. లేవీల్లోనే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ పనికైతే ఎవరైతే కేటాయించబడ్డారో అది మాత్రమే చేయాలి, వేరే చేయడానికి వీల్లేదు. దావీదు కాలం వరకు ఆ నియమం కొనసాగిందండి. ఎక్కడుంది మందసం? డేరాల్లో ఉంది. ఎక్కడ ఉంది ప్రత్యక్ష గుడారం? డేరాల్లో ఉంది. అవును, అప్పుడు మేఘస్తంభం లేదండి, అప్పుడు అగ్నిస్తంభం లేదు. వారి ప్రయాణం అయితే ఎప్పుడు ముగిసిందో, ఎప్పుడైతే వాగ్దాన భూమికి చేరిందో అంతటితో ఆ పాత్ర అయిపోయింది. అర్థమవుతుందా లేదా? వారి ప్రయాణాన్ని అనిపించడానికి మందసం అవసరమైంది, ప్రత్యక్ష గుడారం అవసరమైంది, అగ్నిస్తంభం మేఘస్తంభం అవసరమేనాయండి. వారి ప్రయాణం ముగిసింది. వారు అనుకున్న నిర్దిష్టమైన లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత అవి కనిపించలేదండి. చివరికి మన్నా కూడా వారికి దొరకలేదు. ఇది బైబిల్ చదివిన వరకు అర్థమవుతుంది. ఆ తర్వాత అది మోషే కాలం వరకు మొదలుకొని దావీదు కాలం వరకు అది గుడార్లలో ఉన్న దావీదు గారికి ఒక ఆలోచన వచ్చిందండి. అయ్యో, నేను ఎక్కడో ఉన్నాను, నా మందసం ఎక్కడ, దేవుని మందసం ఎక్కడో ఉంది. అన్నిటికంటే గొప్పగా దేవుడు ఉండాలి కదా, ఇది నేను కట్టాలి అని నిర్ణయించుకున్నాడండి. కట్టుమని దేవుడు చెప్పలేదు. ఎలా చెప్పలేదు అంటున్నాడంటే 7వ వచనం చదవండి. ఇశ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనను అనియుంటినా. దావీదు గారు అనేసరికి దేవుడు అంటున్నాడు, దావీదు గారు, నేను ఎప్పుడైనా ఎవరితోనైనా సరే ఈ మందసాన్ని కలిగిన ఈ గుడారాన్ని దేవాలయంగా మార్చండి అని ఎవరితో చెప్పానా? నీకంటే పూర్వీకులకు ముందు చెప్పలేదు. మరి నీకెందుకు వచ్చింది ఈ ఆలోచన అని అడిగాడు ఆయన. స్ట్రేట్గానే అడిగాడు దేవుడు. నేను ఎప్పుడైనా సరే ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించాలో నేను మోషకు చెప్పాను. మీరు బాగా మర్చిపోవద్దు ఈ విషయాన్ని. వాక్యానికి భిన్నంగా ఎప్పుడు మనం దూరకూడదు, ఆలోచించకూడదు. ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిర్మించాలి, దానికి తెరలు ఎలా కట్టాలి, దానికి గుండెలు ఎలా కట్టాలి, ప్రధాన యాజకత్వం చేసే వారి యాజకుల డ్రెస్సులు ఎలా ఉండాలి, ఎలాంటి దుస్తులు వేయాలి, ఎలాంటి రంగులు వేయాలి, ఏవండి, ఇవన్నీ చెప్పిన నేను మీరు వాగ్దాన భూమికి చేరిన తర్వాత నా కొరకు ఒక నిర్దిష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన దేవాలయాన్ని నిర్మించండి అని మీలో మీ పూర్వీకులలో ఎవరికైనా నేను బోధించానా అని దావీదుతో దేవుడు అన్నాడండి. అనలేదు ప్రభువా, అనలేదు. అనంది ఎలా వచ్చింది మీకు ఆలోచన అని ప్రశ్నించిన దేవుడు తర్వాత ఏం చేశాడంటే, లేదు, నేను ఒక వ్యక్తిని పుట్టిస్తాను, ఆ వ్యక్తి దాన్ని కడతాడు. దావీదు, నువ్వు కట్టవలసిన అవసరం ఏం లేదని చెప్పాడు. ఇది చాలా సున్నితమైన అంశం, ఇంత ఆలోచించాలి.
ఏవండి రైట్, అంతటితో ఆగిపోయింది విషయం. తర్వాత సొలొమోను గారు వచ్చారు. మీరు బాగా జ్ఞాపకం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చరిత్ర, దేవాలయం చరిత్ర. సొలొమోను గారు వచ్చిన తర్వాత దేవాలయాన్ని నిర్మించాడండి. ఇంచుమించు చాలా సంవత్సరాలు కష్టపడి తన జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని సన్నిధిలో బతికిలో కొట్టి ఇప్పుడు గుడారలో ఉన్న మందసం రాతి కట్టడంలోకి వచ్చిందండి. రాతి కట్టడంలోకి వచ్చింది. రాతి కట్టడంలో ఉండాలనేది దేవుని కోరిక కాదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు అలా కట్టాలి, అలా నిర్మించాలని ఎప్పుడు చెప్పలేదండి. మరి సొలొమోను గారు దాన్ని అంత అందంగా ఎందుకు నిర్మించాడు అని అంటే దానికి పూర్వపు కొలతలు ఉన్నాయి. దాన్ని ఏ కొలతతో నిర్మించాలి, ఎలా నిర్మించకూడదు, ఆ పూర్వ కొలత చొప్పున నిర్మించాడండి. మోషే గారికి దేవుడిచ్చిన కొలతల చొప్పునే వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి ఏమాత్రం తగ్గిపోకుండా ఇంచుమించు అలాంటి కొలతలతోనే, దానికి సరిపోయే కొలతలతోనే వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని నిర్మించారు. వాళ్ళకి ఎంతటి భయం అంటే ఏమండి, ఒక వ్యక్తిని 40 దెబ్బలు కొట్టాలని ఆజ్ఞ ఉంది అనుకోండి, 40 కొట్టారండి బాబు, 39 మాత్రమే కొడతారు. ఎందుకు అని అంటే పొరపాటున మరిచిపోయి 41 దెబ్బ అయింది అనుకో, అది శాపం దేశానికి. 40 అన్నాడు కాబట్టి ఖచ్చితంగా 40, ఒకటి తక్కువ కొట్టినా పర్వాలేదు, కానీ 40 కొట్టి అది పొరపాటు మన లెక్క తప్పిపోయింది అనుకో, ఇంకా రాలేదు కదా నంబరింగ్ సిస్టమ్. అప్పుడు లెక్క తప్పిపోయింది అనుకో యెహోవా దృష్టికి పాపులం అవుతామని చేస్తారు. అందుకే పౌలు గారు ప్రతి చోట ఒక్కటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తింటినన్నాడు. ఒక్కటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తింటినన్నాడు. ఆ ఒక్కటి ఎందుకు తక్కువ చేశారు? అది వాళ్ళ నియమం. పొరపాటున కూడా 40 దాటితే మన లెక్క కౌంటింగ్ తప్పైపోయి అబ్బో ఇది మన దేశానికే పాపం కనుక అలా చేయరు వాళ్ళు. అంటే ప్రతిదీ ఒక నిర్దిష్టమైన లెక్కల ప్రకారం చేస్తారు వాళ్ళు. అలాంటిది ఇక్కడ సొలొమోను గారు దేవాలయం నిర్మించారండి. సొలొమోను గారు ఈ దేవాలయం నిర్మించడానికి దేవుడు ఎటువంటి కొలతలు ఇవ్వలేదు, ఇక్కడ కట్టాలని చూపించలేదు. వీళ్ళే డిసైడ్ అయిపోయారు అంతా. నేను డెప్త్కి వెళ్తున్నాను. వీళ్ళే అంతా డిసైడ్ అయిపోయి దాన్ని కొట్టారండి. ఓకే, అయినా దేవుడు కట్టడానికి కూడా సముఖత చూపించాడు కనుక ఇజ్రాయేలుకు ఒక ఏమంటారు, ఒక ధైర్యం, మానసిక ధైర్యం దొరుకుతుంది, ఇక్కడ బలులు జరుగుతాయి అనుకున్నాడు కనుక దాన్ని కట్టుటకు అవకాశం ఇచ్చాడండి. కట్టుటకు అవకాశం ఇచ్చిన దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 7-9 వచనాలండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక, అవును, వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలు సర్వజనములలో చెదిరిపోయి సామెతగానో హేళనగానో చేయబడదురు. చూసారా, ఇక్కడ ఏమన్నారంటే మీరు కనుక నా దృష్టికి సరిగా లేకపోతే మీరు ఏ మందిరాన్ని చూసి గర్వపడుతున్నారో, దేవుడు మా మధ్యలో ఉన్నాడు, యెహోవా మా మధ్యలో ఉన్నాడు, దేవుని సహవాసం మా మధ్యలో ఉంది, అది పరిశుద్ధమైన స్థలం అని దేన్ని చూసి మీరు విర్రవీగుతున్నారో దాన్ని నేను కొట్టివేసేదని అన్నాడండి. అంటే దాన్ని కూల్చేస్తాను చెప్పాడు. ఆయన్నే కూల్చేస్తాను చెప్పాడు. ఎందుకంటే సొలొమోను మందిరం అత్యంత వైభవం కట్టబడింది. చాలా గొప్పగా నిర్మించాడండి సొలొమోను గారు. దాన్ని చాలా గొప్పగా నిర్మించాడు. ఎంత గొప్పగా నిర్మించాడంటే చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 13-14 వచనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 13-14 వచనాలు. వారి పితరులు, అవును, ఇంటివారైన 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 13-14 వచనం, పేజీ నంబర్ 363. 2వ దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 13-14 వచనాలు అండి. చదువుతాను. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 125 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానం చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రం చేసిడి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందసము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేక పోయిరి అని రాయబడదు. ఇది ప్రారంభం రోజు అండి. యాజకులు వచ్చారు, దేశమంతా ప్రజలు వచ్చారు, దేవుడు దయాళుడని పాట పాడుతున్నారు. దేవుని ప్రత్యక్షత అప్పుడు కనిపించిందని మరలా. అప్పుడు ఆ దేవాలయం పైన, ఆ మందసం పైన, ఆ ప్రాంతంలో యెహోవా మోషే నాయకత్వంలో వారిని నడిపించడానికి ఏ మేఘస్తంభం అయితే దిగిందో అలాంటి మేఘస్తంభమే చాలా రోజుల తర్వాత వరకు దర్శనం ఇచ్చిందండి. మీరు అర్థం చేసుకోవాలి, చాలా రోజుల తర్వాత దర్శనం ఇచ్చింది. దాన్ని చూసిన యాజకులు భయపడిపోయి ప్రజలందరూ విడిచి పారిపోయారు. అమ్మో, దేవుని ప్రత్యక్షకి ఇక్కడికి వచ్చింది, మన నిలవల స్థలం అందు అని భయపడి పారిపోయినట్టుగా మనం
ఈ సమయాల గ్రంథంలో కావచ్చు, రాజుల గ్రంథం కావచ్చు, దినవృత్తాంత గ్రంథంలో చూడవచ్చు. ప్రత్యక్షంగా దేవుని మహిమ దానిపై దిగింది. ఎందుకు దిగింది అబ్బా దానిపైన? అప్పుడు మోషే గారు నిర్మించిన ప్రత్యక్ష గుడారం పైన మేఘస్తంభం దిగింది, అగ్నిస్తంభం దిగింది. అలాంటి మేఘస్తంభమే ఒక రోజు అది ప్రారంభించే రోజున దీనిపైన దిగిందండి. అందరికీ చాలా భయం వేసింది. ఆ తర్వాత రాలేదు. ఎందుకంటే ఇది దేవుని మందసం, ఇది దేవుని మందిరం, ఇది దేవాలయం. ఎందుకంటే దేవుడి నివాసం ఉన్న ప్రదేశం. దీన్ని మనం అశ్రద్ధ చేయకూడదు, అదే అగౌరవంగా మాట్లాడకూడదు అనే భయం ఆ రోజు మొదలైందండి. యాజకులు, దేవుని మందిరం నిలవలసిన యాజకులు వణికిపోయారంట. వాళ్ళే మనం ఎంత అండి వణికిపోయారండి బాబు. అంత వైభవంగా అది ప్రారంభించబడింది. ఎందుకంటే దేవుడు చెప్పిన నిర్దిష్టమైన కొలతల ప్రకారమే, దేవుడు చెప్పిన పద్ధతుల ప్రకారమే, దేవుడు ఏ ఉద్దేశంతో దాన్ని నిర్మించాడో ఆ ఉద్దేశాలన్నీ సొలొమోను గారు నెరవేర్చారు. అలా కొంతకాలం జరిగింది. ఆ తర్వాత ఏమైంది మరి? ఆ తర్వాత ఏమైంది తెలుసు కదండి. బబులోను రాజు రావడం, దానిని ఏం చేయడం? కూల్చడం, దాన్ని పూర్తిగా నేలమట్టం చేయడం. చెప్పాడుగా చేస్తానని. మీరు నాకు యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైతే మీరు దేని చూసి గర్వపడతారో ఆ ఆయు పట్టును దెబ్బతీస్తాడు ఆయన. నిజం అది. కాబట్టి ఆ మందిరం దేవుడు కూల్చేశాడండి. అది దేవుడు కూల్చేశాడు. అక్కడ ఉన్న బంగారం అంతా ఆ బబులోను తీసుకొని పోయారు. పరిశుద్ధ స్థలమందు యాజకులు సైతం నిలబడడానికి భయపడే ఆ పరిశుద్ధమైన స్థలం అపవిత్రమైపోయింది. ఆకాశ పక్షులు, నక్కలు, బొరియలు ఏవండి అక్కడ నివాసం ఏర్పరచుకొని మొదలుపెట్టాయి. పరిశుద్ధమైన స్థలం, ఆ వైపు చూడడానికి భయపడే జనం, అదంతా అపరిశుభ్రంగా మారిపోయింది, అపవిత్రంగా మారిపోయింది. అదంతా కూల్చివేయబడింది. ఎవరు చేశారు ఇదంతా? బబులోను కాదు, బబులోను రాజుకు దేవుడే అప్పగించాడండి. చెప్పాడు కదా దేవుడే. ఎందుకంటే మొదటి రాజు గ్రంథంలో 9 అధ్యాయం చెప్పాడు ఆయన, మీరు నా దృష్టికి విశ్వాసఘాతకులైతే దాన్ని కొట్టివేస్తానన్నాడు. కొట్టివేశాడండి. ఇప్పుడు అసలు విషయం వచ్చింది బయటకు. కొట్టివేసిన తర్వాత బంగారం తీసుకొని పోయాడు. ఆ ప్రాంతంలో ఆ దేవాలయంలో ఉన్న ప్రతి బంగారం మేలిమితో బంగారంతో చేయబడింది. అది ఆ మేలిమి బంగారం అన్నీ తీసుకొని వెళ్ళండి బబులోను రాజు. ఆ దేవాలయంలో అత్యంత పవిత్రమైనది ఏంటి అంటే మందసం. అర్థం చేసుకోవాలి మీరు. అత్యంత పవిత్రమైంది అంటే మందసం అండి. బంగారం ఉందనుకోండి, దానికంటే మేలైన బంగారం తీసి అక్కడ పెట్టవచ్చు. ఒకవేళ ఊడిపోతే ఏదైనా బలిపీఠం మరలా తిరిగి నిర్మించవచ్చు, కానీ ఒక్కటి మాత్రం తిరిగి నిర్మించలేము. దాని పేరే మందసం. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మందసంలో ఏముంటాయంటే అదొక పెట్ట. మందసం అంటే ఒక పెట్ట అండి. అదొక పెట్టే. దాన్ని తుమ్మకర్రతోనే చేస్తారు, మళ్ళీ వేలేకర్రతో చేయరు దాన్ని. ఆ మందసంలో ఏముంటాయంటే 2 రాతి పలకలు అండి. 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు. అది స్వయంగా దేవుడే దాన్ని రాశాడు. నీ తల్లి నీ తండ్రిని సన్మానించుము, నేను తప్ప వేరొక్క దేవుడు నీకు ఉండకూడదు, ఆకాశం అందే నేను, భూమి అందే నేను, ఏ రూపము నువ్వు చేసుకోనకూడదు, ఏవండి నిన్ను ఓలే నీ పొరుగువాన్ని ప్రేమించుము, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, సాక్ష్యం పలకకూడదు. ఇవన్నీ ఆజ్ఞలతో కూడిన 10 ఆజ్ఞలు. ఇక్కడ 5 అందులో ఉంటాయి. ఇంకో అందులో ఏముంటుందంటే అహరోను చేతికర్ర. ఎందుకంటే ప్రధాన యాజకుడు కదా ఆయన. అహరోను చేతికర్ర అందులో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న పాత్ర ఉంటుందండి, బౌల్. ఆ బౌల్లో ఏముంటుందంటే ఇజ్రాయేలు అరణ్య ప్రదేశంలో భుజించిన మన్నా అందులో ఉంటుంది. అది ఎప్పటికీ ఖరాబు కాదు. అది మందసం. ఇక్కడ దానిపైన 2 కెరూబులు అంటే దేవదూతల లాంటి ఆకారాలు ఉంటాయి. అక్కడ దేవుని ప్రత్యక్షత కనిపిస్తుంది. అక్కడి నుంచి దేవుడు మాట్లాడతాడు. అది వారికి అత్యంత పవిత్రమైన స్థలది. అక్కడికి ప్రధాన యాజకుడు అయిన వాడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వెళ్ళాలి. అది అతి పరిశుద్ధమైన స్థలం. అది లోపల అన్నమాట. బయట పరిశుద్ధమైన స్థలం, బయట ఆవరణం. ఇలా ఉంటుందండి. దానిని నరుడెవ్వడు చూసినా, నరుడెవ్వడు ముట్టినా చచ్చిపోతారండి. అలాంటి చాలా వాల్యుబుల్ అది. అలాంటిది ఇప్పుడు మందసం అదేంది దేవాలయం కూల్చివేయబడింది కదా, ఇప్పుడు ఆ మందసం ఎడిపోయింది అనేది ప్రశ్న అండి. నేటికి వస్తున్న ప్రశ్న. నేటికి మనకు కాదు, ప్రవక్తలకు అందరికి వచ్చిన ప్రశ్న, ఇర్మియా గారికి వచ్చిన ప్రశ్న, దానియేలు గారికి వచ్చిన ప్రశ్న, అన్నిటికి మించి హెజ్కేల్ గారికి వచ్చిన ప్రశ్న. అసలు ఆ మందసం ఏమైపోయింది? వాడు అంతా చెరగొనిపోయాడు కదా. సరే గోడలు కూల్చేశాడు, తిరిగి కట్టగలం. బంగారం తీసుకెళ్ళిపోయాడు, మరీ తిరిగి సంపాదించగలం. ఇప్పుడు మందసం అనేది పలకలు కాదు, అది యెహోవా రాసిన పలక. ఇప్పుడు యెహోవా దేవుడు మరలా మందసాన్ని ఇస్తాడా మనకు? మరలా ఆ పలకలు ఇస్తాడా? ఆ పలక మీద దేవుడు వచ్చి రాస్తాడా అనే ప్రశ్న
భక్తులకు ప్రవక్తలకు చాలా మందికి ఎదురైందండి. సామాన్యులకి ఏం దీని మీద పెద్దగా అది లేదు, పొదవైంది అనుకున్నారు అంతే. కానీ ప్రవక్తలు అనేవారు చాలా రోధించారు, ప్రవ్వా ఆ మందిరం అన్యజనులకు అప్పగించావు, వాడు వచ్చి దాన్ని కూల్చేశాడు. మీరు వినాలి ఇక్కడే. కూల్చేసిన తర్వాత బంగారం ఏందనుకోండి తిరిగి మీరు ఇస్తారులేండి. ఇప్పుడు ఆ పలకలు ఉన్నాయి కదా, ఆ పలకలు మోషే రాసిన పలకలు కావు. మరి ఎవరు రాసినవి అవి? దేవుడే రాసిన పలకలు. మరి దేవుడే రాసిన పలకల్ని వాడు పగలగొట్టాడా, పాడు చేశాడా, లేకపోతే ఎత్తుకొని పోయాడా? అసలు ఏం జరిగింది తండ్రి? ఇప్పుడు మరలా మేము మందిరం కట్టినా మరలా జ్ఞాపకం అన్ని తేగలం, బలిపీఠం తయారు చేయగలం, ధూపవేదిక తయారు చేయగలం, అన్ని బంగారంతో చేసేటివి అవన్నీ, అవి భూమి మీద దొరుకుతాయి. కానీ ఆ పలకలు ఉన్నాయి చూసారా, 10 ఆజ్ఞలు గల పలకలు, అవి మీ చేతితో రాయబడిన పలకలు, దేవుని చేరాత, అది ఆయనే రాశాడు దానిపైన. ఆ పలకలు ఇప్పుడు ఎలా తీసుకురాగలం? ఇప్పుడు అహరోను చేతి కర్ర ఎక్కడి నుంచి తీసుకురావాలి అది? ఏమండి? రెండోది ఆ పాత్ర ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే ప్రశ్నలు భక్తులకు ప్రారంభమయ్యాయండి. భక్తులకు ప్రారంభమయ్యాయి. అసలు ఏం జరిగింది ఇప్పుడు? సరే, ఇప్పుడు మందసాన్ని తిరిగి కట్టగలం అనుకోండి, బంగారంతో కట్టగలం. కానీ అందులో పెట్టవలసిన ఆ 2 పాత్రలు ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు ఆ 2 పలకలు ఎక్కడి నుంచి తేవాలి? ఆ మన్నా ఎక్కడి నుంచి తీసుకురావాలి? మన్నా ఎక్కడి నుంచి తీసుకురావాలి? అది పాడు కాదు. కర్ర ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు ఇది ప్రశ్న వచ్చిందండి వాళ్ళందరికీ. బిక్కుమంటూ అసలు ఏమైపోయింది? దేవుడా, మేము ఎంత విరోధమైన పాపం చేశాము మీ దృష్టికి, మా వల్లే కదా మందసానికి ఆ గతి పట్టింది, మేము బాగా లేకపోయేసరికి తండ్రి మీరు మా మధ్య నుంచి వెళ్ళిపోయారని చాలా భక్తులైన వారు ఏడవడం ఆరంభించారండి. కానీ ఏం చేద్దాం, అప్పటికే ఇజ్రాయేలులందరూ యావత్తు ప్రపంచం చెదిరిపోయారు. దేవాలయం అంటే ఇలా ఉంటుంది, చెదిరిపోయారండి, చెదిరిపోయారు. ఆ తర్వాత ఒక భక్తుడు చాలా దేవుని దగ్గర ప్రయాసపడ్డాడు. ఆ భక్తుని పేరే హెజ్కేల్. ఎప్పుడైనా చదివారమ్మా హెజ్కేల్ అనే గ్రంథాన్ని? అసలు ఆ గ్రంథం ఒకటి బైబిల్లో ఉందని ఎంతమంది తెలుసు? ఇక్కడ హెజ్కేల్ అనే గ్రంథం బైబిల్లో ఉంది అని ఎంతమంది తెలుసు? తెలిసిన వారికి ఉందనాలండి. హెజ్కేల్ అనే గ్రంథం బైబిల్లో ఉంది. అసలు ఎందుకు దాన్ని రాయించాడో తెలుసా? చూసారా అక్కడ ఎందుకు అగ్ని, ఆ వర్ణన చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదివారో దాన్ని మీరు హెజ్కేల్ గ్రంథం చదువుతున్న చాలా విచిత్రంగా ఉంటుంది, ఒక పటన అర్థం కాదు అది, కానీ అది నిజం. హెజ్కేల్ గ్రంథాన్ని ఏం రాశాడు అని అంటే, భక్తులైన వారు, దానియేలు లాంటి వారు, ఇర్మియా లాంటి వారు దేవుని దగ్గర ప్రయాసం మొదలుపెట్టారు. దేవుడా మందసం అయిపోయింది, ఇక దొరకదు అది, వాడు పగలగొట్టాడో తెలియదు, ఎత్తుకొని వెళ్ళాడో తెలియదు, కాల్చివేశాడో తెలియదు, మీరు అప్పగించేశారు ప్రభువా. ఇప్పుడు మరలా మోషే కాలంలో మీరు ప్రత్యక్షమై మాకు ఆ పాత్రని ఇస్తారా, అహరోను చేతికరని ఇస్తారా, ఆ పలకలు రాస్తారా, ఇది జరిగే పనేనా అన్నారండి. కానీ అప్పటికే యెహెజ్కేలు గారికి దేవుడు దర్శనమిచ్చాడు. యెహెజ్కేలు నువ్వేం బాధపడకు, నేను మరలా మందిరాన్ని నిర్మిస్తానన్నాడండి ఆయన. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను మరలా మందిరాన్ని నిర్మిస్తానని ఖచ్చితమైన కొలతలు ఎక్కడిచ్చాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథంలో ఇచ్చాడండి. ఇవి సొలొమోను నిర్మించిన కొలతలు కావు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మోషే నిర్మించిన గుడారం వేరు, సొలొమోను నిర్మించిన దేవాలయం వేరు, యెహెజ్కేలు గారికి దేవుడు చెప్పింది వేరు, ఇజ్రాయెల్ కట్టింది వేరు, కూల్చింది వేరు. మీకు అర్థమవుతుందో లేదో, యెహెజ్కేలు గ్రంథంలో దేవాలయం సొలొమోను గారి కట్టిన దేవాలయం కంటే విచిత్రమైంది. దానికి దీనికి అసలు ఏం పోలికలు ఉండవండి. అక్కడ 8 ద్వారాలు, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 12 ద్వారాలు. అందులో ముఖ్యమైన ప్రాముఖ్యమైనది ఏంటంటే తూర్పు ద్వారం. దీని ద్వారానే మెస్సయ లోపలికి ఎంటర్ అయ్యాడు. ఆయన పేరే యేసుక్రీస్తు, దాని పేరే హోసన్నా, తెలుసు కదా. ఆ రోజు ఆయన లోపలికి వెళ్ళిపోయాడు, అదొక్కటి. కానీ యెహెజ్కేలు గారు కట్టిన దేవాలయం ఎలాంటిదంటే 12 గుమ్మముల దేవాలయం అది. సొలొమోను కట్టిన దేవాలయం ఎలాంటిది? 8 గుమ్మముల దేవాలయం అది. దానికి దీనికి ఎక్కడ పోలిక లేదు, ఎక్కడ పోలిక లేదు. చాలా స్పష్టంగా దాన్ని ఎలా కట్టాలో, ఎలా నిర్మించాలో అక్కడ దేవాలయం ఉంటుందంట. ఆ దేవాలయంలోకి ఒక నది బయలు వెళ్తుందట. అంతా అనుకున్నారు అదేమో యెహెజ్కేలు గారి దర్శనం, అదే యెహెజ్కేలు గారు ఏదో కలగంటున్నాడు అనుకున్నారు. ఇదే దేవాలయాన్ని ప్రకటన గ్రంథంలో కూడా రాశాడండి యోహాను గారు. సేమ్ పోలికలు ఉంటాయి, కానీ అది అక్కడ పట్టణం, ఇది దేవాలయం. అది పట్టణం, 12 గుమ్మముల పరలోక రాజ్య పట్టణం, ఇది దేవాలయం. దేవుడు ఇచ్చాడండి కొలతల్ని. అతి మనిషిని ఏ రకంగా తీసుకెళ్ళిపోతుందో చెప్తున్నాను. అది యెహెజ్కేలు గ్రంథంలో చాలా స్పష్టంగా రాశారు. ఎవరు?
హేజ్కేల్ గారు. దాన్ని హేజ్కేల్ దేవాలయం అంటారు. సొలొమోను గారు కట్టింది సొలొమోన్ దేవాలయం అంటారు. గుడారంలో ఉన్నదాన్ని మోషే నిర్మించిన ఏందది ప్రత్యక్ష గుడారం అంటారు. రైట్. హేజ్కేల్ గ్రంథం వచ్చిందండి. అది యూదులందరికీ ఆ పుస్తకం తెలిసిపోయింది, అందరు చదువుతున్నారు. ఎక్కడ సొలొమోను దేవాలయానికంటే అది ట్రాల్ అవ్వట్లేదు. వాళ్ళకి అర్థం కాలేదు చాలామందికి. ఇదేదో తప్పుగా ఉందనుకున్నారు, పక్కన పడేశారు. దాన్ని పక్కన పడేసి ఏం చేశారు తెలుసా? రెండో మందిరాన్ని నిర్మించారండి. రెండో మందిరాన్ని నిర్మించారు. నేను చెప్తాను, రెండో మందిరాన్ని నిర్మించడానికి దేవుడు ఎలాంటి ఆజ్ఞలు జారీ చేయలేదు. వాళ్ళకు వచ్చింది అది, వాళ్ళకు వచ్చింది వాళ్ళ మనసులో. దాన్ని దావీదు గారికి ఎలా వచ్చిందో వీళ్ళకి వచ్చేసింది. తిరిగిపోయిన సొలొమోను మందిరాన్ని నిర్మించాలి అని కోరిక వచ్చేసి వారే దాన్ని కట్టేశారండి. ఇది నిజం, కట్టేశారు. దాన్ని ఎంత బాగా కట్టేశారంటే అందులో బబులోను సహాయం ఉంది, అందులో కోరేసు సహాయం ఉంది, జెరుబ్బాబెలు ఉన్నాడు, అందులో ఎజ్రా ఉన్నాడు, నెహమ్యా ఉన్నాడు, చివరికి హేరోదు రాజు కూడా ఉన్నాడు అందులో. దాన్ని కట్టేశారు. రెండవ మందిరం కట్టేశారు. ఆ మందిరంలోకి ఎంట్రీ అయింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అదే మందిరం. దేవుడు దాన్ని కట్టమని చెప్పలేదు. కట్టిన దాన్ని ఎలా కట్టాలి? హేజ్కేల్ గ్రంథం ప్రకారమే దాన్ని కట్టాలి. అదంతా మర్చిపోయారు. ఫస్ట్ ఎట్లుండే అట్నే కట్టేశారండి. దాన్ని మస్తు కట్టారు, మంచి అంటే మస్తు కట్టారు. యేసుప్రభు ఒక రోజు అక్కడికి వచ్చాడు. రాతి మీద రాయి నిలవకుండా ఇది పడిపోతుందని చెప్పాడు. అన్నట్టే పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అసలు అది రెండవ దేవాలయమే తప్పన్నారు. ఇప్పుడు యూదులైన పెద్దలు రబ్బీస్ ఏమని మాట్లాడుతున్నారంటే ఆ రెండవ దేవాలయమే తప్పన్నారండి. మీరు అర్థం చేసుకుంటలేదు. రెండవ దేవాలయమే తప్పు. ఎందుకు అలా? దేవుని మందిరమే కదా మేము కట్టిందంటే అసలు అందులో మందసం ఉందా అని అడిగారట. అందుకేనంటే రెండవ దేవాలయంలో ఎక్కడ కూడా దాని ఓపెనింగ్ కానీ ఎక్కడ కూడా దేవుడు రాయలేదని. అసలు ప్రవక్తలను ఎవరు దాన్ని విస్మరించారు ఆ మందిరాన్ని? అది కాదు. మందసం లేని మందిరం ఏంది అనుకున్నారు. రెండవ దేవాలయం అనేది బైబిల్ ప్రకారం కరెక్ట్ కానే కాదట. యూదులు చెప్తారు, నేను అన్నట్లు యూదులు అంటున్నారు ఇప్పటికీ. మరి ఏంటి? మూడవ మందిరాన్ని నిర్మించాలి. ఎలా నిర్మించాలి మరి? ఇది తప్పు కదా? అరే లేదు, హేజ్కేల్ గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు, దాని ప్రకారం మన పూర్వీకులు నిర్మించలేకపోయారు, ఇప్పుడు దాని ప్రకారం మనం నిర్మించాలి అని కొత్త వాదం వచ్చింది ప్రపంచంలోకి. రెండవ దేవాలయమే తప్ప? తప్పే. అవును, మందసం ఎక్కడుంది అని ఏమో నిజమే కదా. మందసం లేని దేవాలయం ఏంటి? మందసమే కీ కదా. అందులో దేవాలయం అతి పరిశుద్ధమైన స్థలం ఏందో మందసం. దాని ఏమైపోయిందో ఇంతవరకు లేదు. అసలు ఇప్పుడున్న మందసం అది మందసం కాదా అన్నారు. అవును, ఆ మందసం ఏమైపోయిందంటే కొంతమంది మేధావులు చెప్పిన వివరణ ఏంటంటే సొలొమోను గారు చాలా జ్ఞాని కాబట్టి శత్రువులు దాని మీద ఎప్పటికైనా దాడి చేస్తారని తెలిసే దాన్ని దాపెట్టడానికి ఎన్నో ఆ మోరియా పర్వతం పైన ఆ ప్రదేశంలో ఎన్నో రహస్య గదులు నిర్మించాడు. అందులో దాంట్లో ఈ యాజకులు పెట్టి ఉంటారని ఒక వాదన అండి. ఇది మీకు అంత అర్థం కాదు ఈజీగా వాదన. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అంతా ఏకమై మూడవ మందిరం నిర్మించాలి. ఇది ఈ మూడవ మందిరానికి బైబిల్కి ఎలాంటి సంబంధం లేదు. మూడవ మందిరానికి ప్రవచనాలకు ఎలాంటి సంబంధం లేదు. మూడవ మందిరానికి హేజ్కేలుకి ఎలాంటి సంబంధం లేదు. ఎవ్వరికి ఎలాంటి సంబంధం లేదండి. ఆయన కట్టడానికి వాళ్ళే డిసైడ్ అయిపోయారు. నిజమా? మళ్ళీ తెలుగు క్రైస్తవులు వంత వలకడం, అది కట్టబడితేనే మెస్సయ్య వస్తాడు, అది కట్టబడితేనే బలులు జరుగుతాయి. ఇప్పుడు బలులు లేవండి, వాళ్ళకు బలులు లేవు. దహన బలి అనేది లేదు వాళ్ళకు. నిజం. ఎందుకు మరి? ఎలా? దహన బలి అర్పించాలంటే ఖచ్చితంగా దేవాలయం ఉండాలి. అవును, కృతజ్ఞత అర్పణ బలించాలంటే ఖచ్చితంగా దేవాలయం అని ఉండాలి. దేవాలయం లేని ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. కనుక ఏం చేశారంటే దాన్ని మార్చారు వాళ్ళు. సమాజ మందిరాలు నిర్మించుకొని, యేసుప్రభు కాలంలో సమాజ మందిరాలు ఉన్నాయి, నిర్మించుకొని ప్రార్థనలు చేయడం, పశ్చాత్తాపడడం, కానుకలు అంటే దేవునికి కాదు ప్రజలకు ఇవ్వాలి అనే వాదన తీసుకొచ్చింది వాళ్ళే. ఎందుకంటే దేవాలయం లేదు కదా, బలులు ఎక్కడ ఇస్తారు అని అర్థం. ఇప్పుడు మూడవ దేవాలయాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇది కూడా కట్టబడదు. ఒకవేళ కడితే అది మీ చిత్తం, మీ ఇష్ట ప్రకారం కట్టుకుందే తప్ప దేవునికి, బైబిల్కు, ప్రవక్తలకు ఎలాంటి సంబంధం లేనే లేదు. నేను చెప్తున్న వాదం అది కట్టబడదండి. అది ఒకవేళ కట్టబడిందే అనుకో, అమాయకంగా మోసపోయేది ఎవరో తెలుసా? ప్రపంచంలో ఎక్కువగా మన తెలుగు క్రైస్తవులే. ఇప్పుడు పాపక్షమాపణ మనకి యేసు వల్ల కాదు, వాడికి. అక్కడికి పోయి బలిచ్చి వస్తూ అంటాడు, అక్కడికి పోయి బాప్తిజం తీసుకొని వస్తూ అంటాడు, అక్కడికి పోయి దాన్ని చూసి వస్తూ అంటాడు. ఏంటో మరి తీర్థయాత్రలు అయినట్టు మొదలైన ఈ యాత్రలు కదా అండి. అలా
ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం, యూదులు మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే రెండవ దేవాలయం అసలు అది దేవాలయమే కాదు, రాజు సింపతి కొరకు ప్రజలు వాళ్ళ ఎమోషన్ల కొరకు కట్టుకునే తప్ప ఏజికల్ గారు చెప్పిన ప్రకారం అది లేదు కాబట్టి కాదు అన్నారు. మరి మూడో దేవుని ఎలా కట్టాలి? ఏజికల్ గారు ఏ కొలతలు ఇచ్చారో దాంతో కట్టాలి అని వాదం బయటకు వచ్చిందండి. మరి కొత్త నిబంధన కలిగిన మనం ఏమి అనాలి ఇప్పుడు? దేవుని మందిరం అసలు ఏది? సొలొమోన్ మందిరమా, లేకపోతే మోషే గారు నిర్మించిన ప్రత్యక్ష గుడారమా, లేకపోతే ఆ హేరోదు రాజు కట్టించిన రెండవ మందిరమా, లేకపోతే ఇప్పుడు వీళ్ళు కడతాననుకుంటున్న హేజ్కేల్ మందిరమా? ఏది దేవుని ఆలయం? ఏది దేవుని ఆలయం అనేది ప్రశ్న అండి. ఈ ప్రశ్న మీకు అర్థం కావడానికి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఎవరు అసలు దేవుని ఆలయం అంటే ఎవరు? ఏది దేవుని ఆలయం అనగానే మనందరికీ ఈజీగా గుర్తొచ్చేది ఏంటి అంటే నీ దేహమే దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయమే ఉన్నారు అనే మాటలు బైబిల్లో చాలా ఎక్కువగా అనిపిస్తాయండి. ఇంతకీ దేవుని ఆలయం ఎవరు? సొలొమోను దేవాలయమా, రెండవ దేవాలయమా, లేకపోతే ఇజ్రాయెల్ కట్టాలనుకుంటున్న మూడవ దేవాలయమా, లేకపోతే మనిషా? దేవుని ఆలయం ఎవరు ఇప్పుడు? మనిషియా? మానవ దేహం దేవుని ఆలయమా, లేకపోతే తమ్ముడు చెప్పినట్టు యేసుక్రీస్తే దేవుని ఆలయమా అనే సందర్భాన్ని ఆలోచించాలని చాలా టైం పడుతుందండి. ఎందుకంటే దేవుని ఆలయం అంటే ఎవరంటే మనం అంతా అనుకున్నాం నేనే, ఇంటికి యజమానురాలు ఎవరు? నేనే అన్నట్టుగా అయిపోయిందండి. దేవుని ఆలయం అంటే ఎవరు? నేనే, మనమే. మనమేనా? అవును మనమే. నీ దేహమే దేవుని ఆలయం అని పాట కూడా వచ్చేసింది. నిజం అండి, వచ్చేసింది. అదే యూదుల్ని అడిగితే అది కాదు, సొలొమోను దేవాలయం అది కూల్చివేయబడింది, దేవుడు ప్రత్యక్షంగా కొలతలు ఇచ్చాడు, అదే హేజ్కేల్ దేవాలయం, దాన్ని మా ఇజ్రాయెల్ కట్టలేకపోయారు, రెండవ దేవాలయం తప్పు, ఇప్పుడు మూడవ దేవాలయాన్ని నిర్మిస్తామంటారు. ఓకే, మూడవ దేవాలయం నిర్మించాం, మరి మందసం ఏది? వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. రాజకీయ కారణాలు, గుర్తింపులు, వాళ్ళ సిద్ధాంతాలు నెరవేరుతున్నాయి తప్ప అసలు బైబిల్ ఏం చెప్పింది ఈ దేవాలయం గురించి అని ఎవరికి తెలియట్లేదండి. మరి కొత్త నిబంధన దేవుని ఆలయం గురించి ఏం చెప్పింది? దేవుని ఆలయం ఎవరు? దేవుని ఆలయం? మానవ దేహమా, క్రీస్తు శరీరమా? ఈ అంశాన్ని దేవుని చిత్తమైతే వచ్చేవారం ఆలోచన చేద్దామండి. అర్థమవుతుందా? ఇది చాలా సుదీర్ఘమైన అంశం, అర్థం కాకుండా అపార్థం చేసుకునే అంశం. దేవుని ఆలయం ఎవ్వరు? మనిషి కాడు. దేవుని ఆలయం దేహం కానే కాదు, మీరు అర్థం చేసుకోవాలి బాగా. కాదండి, దేవుని ఆలయం మనిషి కాడు, దీనికి అంత అవకాశం లేదు. లేదా? ఖచ్చితంగా లేదు. ఎవరు దేవుని ఆలయం? మనిషి కానప్పుడు ఇంకెవరు? క్రీస్తే దేవుని ఆలయమే ఉన్నాడు. ఎలా చెప్పగలం? బైబిల్లో ఒక వచనం చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 20 వచనం అండి. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. చూసండి, ఇక్కడ రాశారండి అపోస్తలుడు ఏం రాశారంటే అసలు దేవుని ఆలయం ఎవరు? మానవ దేహం దేవుని ఆలయం కాదు. మనిషి అనేవాడు దేవునికి ఆలయంగా పనికి రాడు. మరి ఎవరు దేవుని ఆలయం? ఒకటే అంశం ఆయన రాశాడు ఏంటంటే తన శరీరమును దేవాలయం. అక్కడ దేవాలయం కనిపించిందంటే రెండవ దేవాలయం యెరూషలేములో. యేసుప్రభు దాన్ని చూశాడు, దీన్ని పడగొట్టండి, తిరిగి 3వ దినం తిరిగి కడతానన్నాడు. అందరూ అపార్థం చేసుకున్నారు, అరే ఈ దేవాలయాన్ని పడగొట్టమంటారు ఏంటి అని. అందుకే ఈయన అబద్ధికుడు, దైవద్రోహి అని నిందలేశారంట ఆయన పైన. ఆయన మాట్లాడిన దేనికోసం అంటే తన శరీరమును దేవాలయం. యేసుక్రీస్తు అనే వ్యక్తి ఏమన్నాడు? నా శరీరమేరా దేవాలయం. నీకు అర్థమైతే లేదు. మానవ దేహం ఆ దేవుని ఆలయం అనకూడదు. దేవుడికి చెందవలసిన మహిమను దేవునికి మాత్రమే ఇవ్వాలి. మనం దేవుని ఆలయం కాదు. ఎస్రక్క గారు వింటున్నారా? దేవుని ఆలయం ఎవరు? మనం కాదండి, మనం కాదు, నేను కాదు, మీరు కూడా కాదు. దేవుని ఆలయం ఎవరు? ఇప్పుడు మనిషి కానే కాడు దేవుని ఆలయం. ఎవరు మరి దేవుని ఆలయం? యెరూషలేములో కట్టబడుతున్న సొలొమోను మందిరం కాదు, తిరిగి నిర్మించాలనుకుంటున్న హేజ్కేలు మందిరం కాదు, ఇంకేది కాదు.
దేవుని ఆలయం ఎవరో ఇక్కడ రాయబడింది. యేసుప్రభు చెప్తున్నాడు తన శరీరమును దేవాలయం గురించి, తన శరీరమును దేవాలయం గురించి చెప్పాడు. అంటే క్రీస్తు దేహమే దేవుని ఆలయం. క్రీస్తు దేహమే దేవుని ఆలయం అండి. శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. సరిపోతుందండి. థ్యాంక్ యూ. ఇక్కడ మరొకసారి జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏమని? అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. ఆయన అనగా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారండి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమాత్రం మీరు అపార్థం చేసుకున్నా ఇది సున్నితమైన అంశం, తప్పైపోతుంది. ఏమండి? ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శరీరమును దేవాలయం, తన శరీరమే దేవాలయం అని చెబుతున్నాడు అని ఇక్కడ రాయబడిందండి. ఈ మాట చెప్పింది నేను కాదండి, అపోస్తలుడు యోహాను గారు ఈ మాట చెప్పారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించుకొని వచ్చిన ఆ యెరూషలేం ప్రాంతంలో ఉన్నాడు ఆయన. ఆ యెరూషలేం ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రతిరోజు దేవుని పరిచర్యలో ఉన్నాడు. ఒకరోజు ఆ యెరూషలేం మందిరాన్ని చూసి ఈ దేవాలయాన్ని పడగొట్టండి, తిరిగి 3వ దినం తిరిగి లేపుతాను అన్నాడండి. ఆయన ఉపదేశం ఉపమానమైనదైనా అందులో వాస్తవం ఉంటుంది. ఆయన ఉపదేశం ఖచ్చితమైనది, మొమాటం లేనిది, అది ప్రశంసించేది కాదు, అనవసరంగా విమర్శించేది కాదు, ఏమండి మనుషుల మెప్పును కోరుకునేది కాదు, అది రియాలిటీ. యేసుప్రభు ఉపదేశాలు ఎలా ఉంటాయంటే నాటి నుంచి నేటి వరకు సారం తగ్గనివి అవన్నీ, అందులో విషయం ఉందండి. అలాంటి ప్రభువు అనాలోచితంగా మాట్లాడాడు కదా. అలాంటి యేసుక్రీస్తు ప్రభువు ఎవరినో కించపరచాలని ఆయన మాట్లాడాడండి. చెడిపోయిన ఈ సమాజాన్ని బాగు చేయడానికి వచ్చిన ప్రభువు ఒక స్త్రీని ఎంతో గౌరవంగా మాట్లాడు తెలుసా? అమ్మా అని సంబోధించాడు. కంటకురాలైన స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ అని ఆ రోజు వాళ్ళు పిలుస్తున్న ఆ స్త్రీని, మరణానికి తగిన పాపం చేసిన ఆ స్త్రీని అమ్మా అని పిలిచాడు. అంటే యేసుప్రభు ఈ ప్రపంచానికి ఎంత గొప్ప సంస్కారం నేర్పారో మనం అర్థం చేసుకోవాలి. అలాంటి మంచి మనిషి, అలాంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు, అలాంటిది దేవాలయాన్ని గురించి అపవిత్రంగా మాట్లాడతాడా ఆయన? యెరూషలేం దేవాలయం గురించి అపవిత్రంగా మాట్లాడతాడా? మాట్లాడరు. మరి అలాంటిది దీన్ని పడగొట్టండి, నేను 3వ దినం తిరిగి లేపుతానన్నాడు. అనసరికి వారు చాలా కోపం వచ్చేసిందండి. మా దేవాలయాన్ని మీరు పడగొట్టమంటారా? అవునా కదండి. ఇప్పుడు మన చర్చి గురించి ఎవరైనా ఏదైనా అంటే మనకు బాధ అనిపిస్తుంది, ఇతర మందిరాల గురించి మన మీద అంటే వారికి బాధ అనిపిస్తుంది. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు ఆ మందిరాన్ని పడగొట్టండి అని ఎందుకంటారు చెప్పండి? అది యూదుల మనోభావాలను, ఇతరుల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేదైతే దాన్ని ఎందుకు అపోస్తలుడు రాస్తాడు? ఏంటండి యేసుప్రభు అలా మాట్లాడకూడదు కదా. ఎందుకంటే ఆ మందిరాన్ని కూల్చేయమన్నాడు అంటే ఇతర మతస్థుల మందిరాలను కూల్చేయమని యేసుప్రభు బోధించాడా? అట్లా అనరాదు, అలా బోధించలేదండి ఆయన. ఇతర మందిరాలను కూల్చండి, ఇతరులను మీరు నీచంగా మాట్లాడండి, ఏమండి అని మాట్లాడేదండి ఆయన. నీ శత్రువును ప్రేమించండి, వారి కోసం ప్రార్థనలు చేయండి, ఎందుకంటే వారికి అవసరమైన సహాయపడండి అని ఎన్నో మంచి మాటలు చెప్పారు ఈ ప్రపంచానికి ఆయన. వారి ఇతర మతస్థులైనా, వారి వేరే వాళ్ళ ఆరాధన చేసుకుంటున్న వారిని గౌరవించి మాట్లాడండి, వారిని గౌరవించండి, సన్మానించండి, ప్రేమించమని చెప్పిన వ్యక్తి యూదులను మాత్రం ఎందుకు అలా అంటారు? ఈ మందిరం కూల్చండి, కడతాను అని ఎందుకంటారు ఆయన? బాధ అనిపిస్తుంది కదా అండి. ఇది చాలా సున్నితమైన అంశం. అప్పటి వరకే ఒక మందిరం కూలిపోయింది యూదులకు, మరి చాలా ప్రయాసాలు కూడిచి మరలా దాన్ని ఎలాగో నిర్మించుకున్నారు. అలాంటిది ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను దీన్ని తిరిగి 3వ దినం లేపుతాను అనేసరికి చాలామందికి అర్థం కాలేదండి. అపోస్తలు కూడా అర్థం కాలేదు, నేటికి కూడా కొంతమందికి అర్థం కాలేదు, చాలామందికి అర్థం కాలేదు. ఏంటి యేసుప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత కాంట్రవర్సీ ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఆయన ఎందుకు అలా మాట్లాడారో ఈరోజు ప్రసంగం ఏంటో మీకు అర్థమవుతుంది. దేని గురించి ఆయన మాట్లాడిన దేనికోసం అసలు అని చెప్తే అపోస్తలుడు చెప్తున్నాడు 21వ వచనంలో, తన శరీరమును దేవాలయం, తన శరీరమే దేవునికి ఆలయం అని చెప్తున్నాడు ఆయన. ఓ మనిషి, నీ శరీరం దేవాలయం కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకో. నీ దేహం దేవునికి ఆలయం కాదు. కొద్దిసేపు ఒప్పుకోవట్టు అసలు విషయం చెప్తా. ఏమండి, నీ దేహం దేవాలయం కాదు. యేసుప్రభు చెప్తున్నాడు తన దేహమే దేవునికి ఆలయం, నా శరీరమే దేవునికి ఆలయం చెప్తున్నాడు. అంటే దేవాలయం ఎవరన్నమాట ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువే.
మరి మనమని చెప్పుకున్నామంటే ఎన్ని రోజులు? ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగిందండి. మిస్టేక్ జరగలే, అవగాహన లోపం మాత్రమే. మనిషి, నీ దేహం దేవునికి ఆలయం కాదు, నా దేహం దేవునికి ఆలయం కాదు. అంతా దేవుడే ఇది ఆలయంగా ఉండేలా పవిత్రత దీనికి లేదండి, నిజంగా లేదు. కానీ యేసుప్రభు దేహం దేవునికి ఆలయం, యేసుప్రభు శరీరం దేవాలయం అంటది. ఆయన ఏమంటున్నాడు? నా శరీరమే, నా దేహమే దేవుని ఆలయం అని బోధించాడండి. ఈ మాట వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. అవునా అనుకున్నారు. ఈ మాట ఎప్పుడు అర్థమైంది? అపోస్తులకు చాలా రోజుల తర్వాత అర్థమైపోయింది. ఎప్పుడు అది? యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వారిలోకి సంపూర్ణంగా వచ్చిన తర్వాత అర్థమైపోయిందండి. అరే, ఆయన మాట్లాడింది రాతి దేవాలయం గురించి కాదు, ఆయన మాట్లాడింది యెరూషలేము దేవాలయం గురించి కాదు, తన శరీరం అను దేవాలయం గురించి మాట్లాడారు అని అప్పుడు అర్థమైందండి యోహాను గారికి. దేవాలయం అంటే ఏంటి అనుకున్నారు? సొలొమోను కట్టింది దేవాలయం కాదు మిత్రమా. మోషే గారు నిర్మించిన ప్రత్యక్ష గుడారము దేవాలయం కాదు. ఇజ్రాయేలు రెండోసారి నిర్మించుకుని అది దేవాలయం కాదు. మరోసారి కట్టుదామని అనుకుంటున్నా మూడో దేవాలయం కూడా దేవాలయం కాదు. నీవు దేవాలయం కాదు, నేను దేవాలయం కాదు. ఎవరు మరి దేవునికి ఆలయం? యేసుక్రీస్తే దేవునికి ఆలయం. మీరు నమ్మాలి ఈ మాట. ఫస్ట్ ప్రియారిటీ ఆయనదే. ఎందుకంటే ఖరీదైన ప్రతిదీ యేసు ప్రభుకి చెందాలండి. విలువైన ప్రతిదీ యేసు పాదాలకి అర్పితం. ఎందుకంటే ఆయన పాదాలను మించిన గొప్పది ఇంకేది లేదు భూమి మీద, పరలోకంలో అయినా సరే ఏది లేదు. అర్థమవుతుందమ్మా? దేవాలయం అనేది చాలా విలువైన పదం. దేవాలయం అనేది అది నీ సెంటిమెంట్ కంటే గొప్పది, నీ ఉద్వేగం కంటే గొప్పది. అమ్మ పిల్లలు విన్నది అటు తిరగండి అమ్మ. దేవాలయం అనేది అన్నిటికంటే అత్యంత పవిత్రమైనది ఈ ప్రాంతంలో. ఎక్కడ ఎవరికైనా సరే అది దేవాలయం అంటే దాన్ని అపవిత్రం చేయకూడదు. చూసారా? ఎవరైనా సరేనండి, అది దేవాలయం పవిత్రమైనది. అక్కడికి ప్రధానమంత్రి అయినా ఎవరు వెళ్ళినా సరే అక్కడికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని పాటించి అక్కడికి వెళ్ళాలి. చెప్పులు విడిచి వెళ్ళాలి. చెప్పులు విడిచి వెళ్ళాలి. అక్కడికి గన్స్తో వెళ్ళకూడదండి. అవును, గన్స్ అని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా లేదా? దానికి అంత ప్రియారిటీ. అది దేవాలయం. ఈ భూమి మీద ఉందండి, వాళ్ళు ఎవరైనా సరే మీకు ఈ దేవాలయానికి వచ్చే ముందు అక్కడ స్నానం చేసి రావాలండి తప్పకుండా. గన్స్ రాకూడదు, వెపన్స్ రాకూడదు, ఏ ఒక్కరు రాకూడదు. కొన్ని రూల్స్ ఉంటాయి కదా. వాళ్ళు అమెరికా అధ్యక్షుడైనా, భారతదేశ అధ్యక్షుడైనా, ఇంకెవరైనా సరే అది దేవాలయం అని చాలా విలువిస్తారండి కదా. అలాంటి విలువైన దానికోసం మనం మాట్లాడుతున్నాం. అలాంటి విలువైనది ఏది? దేవుని ఆలయం అంటేనే భూమి మీద చాలా విలువైనది. అంత విలువైనది ఏది అని అంటే నీ దేహం కాదు, ఇజ్రాయేలు నిర్మించబోతున్న గతంలో నిర్మించిన మందిరాలు దేవునికి ఆలయాలు కావు. మరి ఏంటిది అసలు? దేవాలయం అంటే ఏంటిది అసలు? దేవునికి ఆలయం ఏది? యేసుప్రభు చెప్పాడు ఇక్కడ. అపోస్తలుడు చెప్తున్నాడు, క్రీస్తు దేహమే దేవునికి ఆలయం. యెరూషలేముది కాదు. వాళ్ళు అవును అనుకుంటున్నారు. అయ్యో సొలొమోను మందిరం గొప్పది, అది కూల్చివేయబడింది. కూల్చేశారండి. నెబుకద్నెజరు వచ్చేశాడు, దాన్ని కూల్చేశాడు. అందులో ఉన్న బంగారాన్ని తీసుకోవడానికి తగలబెట్టాడు దాన్ని, బంగారం తీసుకోవడానికి. ఆ తగలబెట్టినప్పుడు ఆ బంగారం అంతా కరిగిపోయి ఆ రాళ్లలో అది అందులో వెళ్ళిపోయింది. దాన్ని బయటికి తీయాలంటే ఏం చేయాలి? ఎందుకంటే రాళ్ళలో ఇరుక్కుపోయింది బంగారం అంతా ముంతలుగా. ఎందుకంటే ఒక రాయి మనం అనుకున్న రాయి లాంటిది కాదు, అది చాలా పెద్ద పెద్ద రాళ్ళు. అలాంటి రాళ్ళలో అది వెళ్ళిపోయింది. దాన్ని బయటకు తీయాలంటే రాతిని పలగొట్టారండి, విడదీశారు బంగారాన్ని అంతా బయట తీశారు. అది ఆ తర్వాత రెండోసారి నిర్మించినది కూడా రోమా చక్రవర్తుల కాలంలో కూడా పడిపోయింది. ఇప్పుడు మూడోసారి నిర్మించాలనుకుంటున్నారు వాళ్ళు. యేసుప్రభు చెప్తున్నాడు, అయ్యా మీరు అనుకున్న ఇది దేవాలయం కాదు, మీరు అనుకుంటున్నట్టు సొలొమోను కట్టిన దేవాలయం కాదు, మీరు అనుకుంటున్నట్టు ప్రత్యక్ష గుడారం నిర్మించాడే మోషే గారు, అది కూడా కాదు. దేవాలయం ఎవరు? నేనే. చూశారా యేసుప్రభు ఎంత క్లారిటీ చెప్తున్నాడు? నేనే దేవుని ఆలయం, నా దేహమే దేవాలయం అని చెప్పాడండి. ఈ విషయం నమ్మడానికి క్రైస్తవులు కూడా మనసు లేదు, క్రైస్తవులు కూడా లేదు. యూదులు ఎలాగో నమ్మరు, మనం కూడా నమ్మట్లేదండి. లేదు ప్రభువా నువ్వెందుకు దేవాలయం, నీ దేహమే అని పాటలు వచ్చేసాయి. చూసారా? యేసుప్రభు చెప్పిన మాట మనం కూడా నమ్మట్లేదు ఇప్పటివరకు. యేసుప్రభు కాదు దేవుని ఆలయం, నేనే. ఎవరు చెప్పారు నీకు? యేసుప్రభు కూడా గొప్పనివా నువ్వు? లేదండి,
దేవుని ఆలయం ఎవరు? ఒక్క మాటలో ఆన్సర్ వచ్చేసింది. దీనికి 50 వచనాలు అవసరం లేదు. ఎందుకంటే మన ప్రసంగాల కంటే ఆయన ఒక్క పదమే హైలైట్. యేసుప్రభు చెప్పింది. యేసుప్రభు చెప్పిన తర్వాత ఇంకేమని చెప్పండి? అర్థమవుతుంది తల్లి? యేసుక్రీస్తే దేవుని ఆలయం. మరి మనం ఎవరు? మరి ఇంతవరకు మనమే దేవాలయమే విన్నాం కదా, మనం ఎవరు? కొంచెంసేపు వెయిట్ చేస్తే అసలు విషయానికి వద్దాం. మరి ఇంకొక మాట కాస్త వివరణలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 22వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 22వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. కొత్త నిబంధనలో పేజీ నంబర్ 241 అండి. అందరిది దయచేసి కొత్త నిబంధనలో పేజీ నంబర్ 241 పేజీ. మరొకసారి నేను చదువుతున్నాను, వినండి. 22వ వచనం. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఇంకా ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. వెరీ గుడ్. ఇంకా పై వచనం చదవమ్మా. 21వ వచనంలో చివరి భాగం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. దానికి సర్వాధికారి అయిన ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమే ఉన్నారని చెప్పారండి. ఈయన దర్శనంలో పరలోకం చూస్తున్నాడు అపోస్తలుడైన యోహాను గారు. ఏమండి విన్నారా? 12 మంది అపోస్తలులు ఉంటారు కదా, అందులో ప్రభువుకు అత్యంత ప్రీతిపాత్రుడు, అనగా ఎక్కువ బాధ్యతలు మోసినవాడు. ప్రభువుకు అందరిని సమానంగా ప్రేమించాడండి. అపోస్తలు అందరిని సమానంగా ప్రేమించారు. కానీ యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎవరు అంటే ఈ యోహాను గారు. ఎందుకంటే చిన్న వయసులోనే ప్రభు దగ్గరికి వచ్చాడు. యవ్వనాన్ని సంపూర్ణంగా దేవుని కోసం వినియోగించిన వ్యక్తి ఎవరు అంటే ఈ యోహాను గారు. చూడండి, చాలా చిన్నోడు వచ్చేసాడు. తండ్రిని విడిచిపెట్టేసి ప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఎప్పుడు ప్రభునే అబ్జర్వ్ చేసేవాడు. ప్రభు ఆయన జీవితంలో వేరే ఇంకేది ఏది కనబడదు. ఈయన చూస్తుండగానే ఈయన సహోదరుణ్ణి ప్రభు నిమిత్తమే హతసాక్షిగా మారాడు. అది చూశాడు కళ్ళతోటి. ఆయన వెనక్కి తిరిగిపోలేదండి. బలంగా ఉన్నాడు. ఏమండి? అలాగే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకు పద్మాసు దీపంలో క్రీస్తు నిమిత్తమే నింద మోపబడి రాజద్రోహం మోపబడి పద్మాసు దీపానికి వెళ్ళిపోయాడండి. అరణ్యవాసికి వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే అది మరణం. అక్కడే చచ్చిపోవాలి, ఇంకా తిరిగి రాలేడు ఆయన. అది కఠినమైన మరణం. ప్రతిరోజు మరణం అండి. అలాంటి మరణశిక్ష అనుభవిస్తున్న ఈయనకు దేవుని దర్శనం కనిపించింది. పరలోకాన్ని చూస్తున్నాడు. చూస్తూ ఆ పరలోకం అంతా పరిశీలించిన ఆయనకు ఏ దేవాలయం కనబడలేదట. ఈ మాట ఎందుకు రాశాడు? పరలోకంలో దేవాలయాలు ఎందుకుంటాయి అని అనకండి. ఆయన ఆ మాట రాశాడంటే దాని వెనుక ఒక లాజిక్ ఉంది, ఒక విషయం ఉంది. అందుకే రాశారు ఆయన. ఎందుకు రాస్తారు చెప్పండి? బైబిల్ తప్పుడుగా రాయదు కదా, తప్పుడుగా బోధించదు కదా. ఏమండి పరలోకంలో కూడా దేవాలయాలు ఉన్నాయంట అంటే అనే అర్థం వచ్చేలా మనకి ఎందుకు రాస్తారు చెప్పారండి. ఆయన రాశారు అంటే వాళ్ళ చరిత్ర వేరు, దాని ఇతివృత్తం వేరు. మన అర్థం కానంత మాత్రాన బైబిల్ అది పరలోకంలో దేవాలయాలు ఏంది, ఇక్కడ కదా దేవుని ఆలయాలు ఉండవలసింది అని మనం అనుకుంటాం. అలా మాట్లాడకూడదు. ఆయన రాశాడు అంటే దాని వెనుక చాలా చరిత్ర ఉంది. పరలోకాన్ని చూస్తున్నాడు అంటే అన్ని విషయాలు చూస్తున్నాడు ఆయన. కానీ పరలోకంలో దానికి ఆయనకు దేవాలయమే కనవలేదు. అంటే ఈ మాట ఎందుకు అంటున్నాడు అంటే, పరలోకంలో దేవాలయం ఉంది అనేది యూదులకు బాగా నమ్మకం. పరలోకంలో దేవుని ఆలయం ఉందండి, అదే ఈ భూమి మీద దానికి నకలు. ఏది? యెరూషలేము మందిరం. పరలోకంలో ఒరిజినల్ దేవాలయం ఉంది, దాని నకలు, దానికి మాదిరి ఏది? ఇది యెరూషలేము దేవాలయం అనే వార్త విషయము చాలా బలంగా యూదులు నమ్మేశారండి. అందుకని ఆయన ఆత్మస్వరూపుగా పరలోకానికి వెళ్ళిన ఆయన పరలోకం మొత్తం చూశాడు. ఎక్కడ దేవాలయం కనవలేదే, ఎక్కడ దేవాలయం లేదు కదా. మరి ఏంటి అక్కడున్న దేవాలయం ఏంటంటే గొర్రెపిల్లయే దానికి దేవాలయం అన్నాడు. అక్కడున్న దేవాలయం ఏంటంటే గొర్రెపిల్లనే. ఆ గొర్రెపిల్ల ఎవరే కాదు, మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువే అక్కడ దేవాలయం, ఇంకా వేరే ఆలయం లేదు అని ఆయన చాలా స్పష్టంగా రాశాడండి ఈ మాట. చాలా స్పష్టంగా రాశాడు ఈ మాట. ఎందుకు అలా రాశాడు అంటే నిర్గమకాండము 25వ అధ్యాయం 40వ వచనం.
పాత నిబంధనల పేజీ నెంబర్ అండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనం అండి. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. మాదిరి ఇక్కడ ఏం చూపించారండి? కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున మాదిరి. ఒక రూపం కనిపించింది. ఎవరికి? ఈయన యోహాను గారు కాదండి, మోజేస్ గారు 40 దినాలు ఆ పర్వతం పైకి ఎక్కుతాడు కదా. ఎందుకంటే ధర్మశాస్త్రం రాయడానికి, దేవుని విషయాలు గ్రంథస్థం చేయడానికి అక్కడికి వెళ్తాడండి. ఆయన వెళ్ళినప్పుడు 40 దినాలలో ఆయనకు దర్శనం కనిపించింది. ఆ దర్శనంలో ఒక దేవాలయం కనిపించింది. ఆయనకు మోడల్ రూపం కనిపించింది. ఆ రూపం అయితే ఎలాగ ఉందో దానిలాగనే నువ్వు బలిపీఠం చేయి, దానిలాగనే ధూపవేదిక చేయి, దానిలాగనే ఏవండి ఆలయాన్ని నిర్మించు, పరిశుద్ధ ఆలయాన్ని నిర్మించు, ఏవండి ఇంకా మందసం చేయి, అందులో పాత్రలు పెట్టు, అందులో అహరోను కర్ర పెట్టు, ఇంకేంటి పలకలు పెట్టు అని అక్కడ మోడల్ మొత్తం చూపించాడండి ఆయనకు. అది మాదిరి అన్నాడు. ఒరిజినల్ ఏది? పరలోకంలో ఆయనకు దర్శనంలో కనిపిస్తుంది. ఒరిజినల్ ఒక దేవాలయంలాగా మోషే గారికి కనిపిస్తుంది. ఆ మాడలే ప్రత్యక్ష గుడారం, ఆ మాడలే బలిపీఠం, ఆ మాడలే ధూపవేదిక, ఆ మాడలే అన్నీ అండి. ఆవరణం అంతా అక్కడున్న అదైతే ఎలాగుందో ఆ ప్రత్యక్ష గుడారం అలాగే చేశాడండి. అంటే ఇక్కడ మాదిరి, ఇది మాదిరి అయితే అది మాడలే, అది ఒరిజినల్ కదా, దాని అర్థం అది. ఇంకా అదే మాట మీకు అర్థం కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా చెప్తున్నాడు దానికి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా దాన్ని వాదిస్తున్నాడు. ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఆయన వాదిస్తున్నాడు. చూడండి, ఇక్కడ 5వ వచనంలో మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము. నిర్గమకాండం 25వ అధ్యాయం 40వ వచనం మాట. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం మాట, రెండు ఒకటే. కొండ మీద మోషే గారికి ఒక మాదిరి చూపించింది. కొండ మీద మాదిరి లేదు, కొండ పైన అనగా దర్శనానికి వెళ్ళిన మోషే గారికి పరలోకమందు ఉన్న ఒక మోడల్ కనిపించిందండి. ఆ మోడల్ చొప్పునే ఆయన ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచారు. ఆ మోడల్ చొప్పునే దేవాలయానికి సంబంధించిన ప్రతి వస్తువు నిర్మించాడండి. దీన్ని బట్టి వారికి అర్థం ఏంటంటే ఒరిజినల్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దానికి ప్రత్యక్షమే, దానికి ఒక మాదిరే ఈ ప్రత్యక్ష గుడారం. ఆ తర్వాత సొలొమోను మందిరం, ఆ తర్వాత 2వ మందిరం, ఆ తర్వాత మేము కట్టబోయే 3వ మందిరం అనే నమ్మకం ఉందండి నేటికి యూదులకు. వారిని నమ్మడమే కాక యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని కూడా నమ్మించేశారు. అప్పుడు యోహాను గారు రాశారు, అసలు పరలోకమందు ఏ దేవాలయం లేదు అన్నాడు ఆయన. మనకి ఇంకా అర్థమైతే నమ్మట్లేదు. మోషే గారి మాటలు నమ్మినట్టుగా ఇప్పుడున్న యూదుల మాటలు నమ్ముతున్నట్టుగా అపోస్తుల మాటలు మనం నమ్మట్లేదండి నేటికి. అసలు పరలోకమందు ఏ దేవాలయం లేదు అన్నాడు ఆయన. లేదా మరి లేనప్పుడు మోషే గారికి ఎలా మరి మాదిరి కనిపించింది అనే ప్రశ్న రావాలా వద్దా? అసలు ఈ మాట బైబిల్ మనం చదువుతాయి కదా. అసలు పరలోకమందు ఏ దేవాలయం లేదు, ఏ మోడల్ లేదు. అక్కడున్న దేవాలయం ఎవరో తెలుసా? సర్వాధికారి అయిన దేవుని గొర్రెపిల్లని అన్నాడు ఆయన. అవునా? క్రీస్తే దేవాలయం, ఇంకా ప్రత్యేకమైన ఆకారం లేదు అక్కడ అన్నాడు. అందుకే యేసుప్రభు అన్నాడు తన శరీరమను దేవాలయం. చూశారా ఎంత క్లారిటీగా చెప్పాడో యోహాను గారు అపోస్తలుడు. అవునండి, ప్రత్యక్ష గుడారం మోషే గారు నిర్మించారు చూశారా, డేరాలతో ప్రత్యక్ష గుడారం నిర్మించారు చూశారా. అది యేసుక్రీస్తుకు సాదృశ్యమే, కొలతలు కాదు సుమా, కొలతలు కాదు, అక్కడ యేసుక్రీస్తుకు సాదృశ్యం. అర్థమవుతుంది. ఇక్కడ దేవాలయం ఎవరు? మానవ దేహం దేవుని ఆలయం కాదు, యెరూషలేం దేవుని ఆలయం కాదు, క్రీస్తే దేవుని ఆలయం. అక్కడ మోషే గారికి చూపెట్టింది అదే, యేసుప్రభు చెప్పింది అదే, పౌలు గారు చెప్పింది అదే, అపోస్తులు అందరు చెప్పింది అదే. దేవాలయం అంటే మీరు అయ్యా సహోదరులారా, యూదులారా, మీరు కట్టేది దేవాలయం కాదు, మీరు కట్టేది దేవాలయమే కాదు, క్రీస్తే దేవుని ఆలయం అని చాలా స్పష్టంగా చెప్తుందని కొత్త నిబంధన. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదండి, క్రైస్తవులు మనం కూడా పట్టించుకోవట్లేదు. క్రీస్తే దేవునికి ఆలయం.
క్రీస్తే దేవునికి ఆలయం కనుకనే సొలొమోను దేవాలయం పడిపోయింది. రెండోసారి నిర్మించారు వాళ్ళు, అప్పుడు కూడా పడగొట్టాడు దేవుడు దాన్ని. ఇక మూడోసారి నిర్మిస్తారు, ఒకవేళ నిర్మించినా అది నిలవదు. నేను శపిస్తలేను సుమా, భవిష్యత్తు చెప్పాను. ఎందుకంటే ఈ దేవాలయాన్ని నిర్మించండి అని దేవుడు ఎవ్వరికి చెప్పలేదండి. మోషే గారికి ఆ మాదిరి చూపించాడు, ఇలా చేయని. ఎందుకంటే క్రీస్తును పరిచయం చేయాలి అంటే ఆ ప్రత్యక్ష గుడారం అవసరం, బలులు అవసరం, మందసం అవసరం. క్రీస్తును పరిచయం చేయడానికి మాత్రమే మోడల్ ఇచ్చాడండి. అది డేరాలోనే ఉండిపోయింది. దావీదు గారికి ఆలోచన వచ్చింది, ప్రభువా నేను మందిరం కడతా అని. అది దేవుడి కోరిక కాదు. మాకు రాజు కావాలి అనే కోరిక దేవుని కాదండి, అది ప్రజలు కోరుకుంది. జ్ఞాపకం పెట్టుకుంటున్నారా మీరు? మాకు రాజు కావాలి అనే విషయం దేవుడు ప్రవచనం చెప్పలేదు. సమూయేల్ నా ప్రజలకు రాజును నిర్మించని ప్రవచనం చెప్పలేదండి. లోకరక్షకుడుకు విధయిస్తాడు అని ప్రవచనం చెప్పినట్లుగా, కన్యక గర్భవతి కుమారుని కంటది అని ప్రవచనం ఉన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రజలకు రాజు ఉండాలని దేవుడు ప్రవచనం చెప్పలేదు. నా మందిరం నిర్మించాలి అనేది దేవుడు ప్రవచనం చెప్పలేదు. అది వాళ్ళ కోరిక, మేము నిర్మించుకోవాలి. దావీదు వద్దు అన్నాడు దేవుడు. వద్దు దావీదు, నువ్వు దాన్ని కట్టకన్నాడు. సొలొమోనుకు అప్పగించాడు, దాన్ని నిర్మించాడు. నిర్మించే ముందే హెచ్చరించాడు దేవుడు, మీరు గనక నా దృష్టికి విరోధులైతే దాన్ని నేనే కూల్చేస్తా అన్నాడు. అన్నట్టుగానే కూల్చేశాడు. వాక్యాన్ని తీసేయలేదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాక్యం ఉంది. సొలొమోను కాలం వరకు ఉంది, యేసుక్రీస్తు వరకు పాత నిబంధన ఉంది, దాన్ని తీసేయలేదు. వాక్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. రెండోసారి నిర్మించాడు, అది కూడా కూలిపోయింది. ఇప్పుడు ఇజ్రాయేలులకు దేవాలయం అంటేనే లేదు. ఎందుకు? అసలు దేవాలయం అంటేనే యేసుక్రీస్తు అని వారు గుర్తించాలి, మనం గుర్తించాలని దేవుని ఇష్టం అది. కానీ వాళ్ళు ఇప్పటికీ దేవాలయం నిర్మించాలి అని వార్తలు యూట్యూబ్లో వస్తున్నాయి, గూగుల్లో వస్తున్నాయి. అందులో నిజమెంతనో తెలియదు. కానీ మన తెలుగు ప్రాంతాలలో ఉన్న యూట్యూబర్ సేవకులు అబ్బా ఒక ఎర్రని పెయ్య దొరికిందంట బలిస్తారట. దేవాలయం కట్టేస్తున్నారు. ఇక యుద్ధం జరుగుతుంది, దేవాలయం కట్టేస్తారు. మూడో దేవాలయం నిర్మిస్తాడు. ఇక మెస్సై వచ్చేశాడు, ఆ తూర్పు గేట్లు తెరిచారు. విచిత్రం అండి. అంత కొడితే ఆ పట్టణం సిద్దిపేట అంత ఉండదు. యెరూషలేము అనే దేశం సిద్దిపేట అంత ఉండదండి మహా అయితే, విస్తీర్ణంలో చెప్తున్నాను నేను. అక్కడ ఏది జరిగినా మన క్రైస్తవులకు అదేదో మహా జ్ఞానం అంటే ఫీల్ అవుతాం. యేసుక్రీస్తుకు మించిన జ్ఞానం ఎక్కడుంది? యేసుక్రీస్తుకు మించిన దైవత్వం ఎక్కడుంది చెప్పండి? ఇది మనకు అర్థం కావట్లేదండి ఇప్పటికీ. అక్కడ ఎర్రని పెయ్య దొరికిందంట. ఎర్రని పెయ్య అంటే తెలుసు కదండి, ఆవు లేదు వేరే, అంతే. ఇక్కడ లేవా? తెల్లగా ఉంటాయి, కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని మచ్చలుగా ఉంటాయి, అది ఎర్రగా ఉంటుంది. ఎర్రని పెయ్య దొరికింది, ఇక దేవాలయం నిర్మిస్తారు. అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు దేవాలయం అంటేనే యేసుక్రీస్తు. మరి ఇదేంటండి? ఇది ప్రార్థన స్థలం. యేసుప్రభు చెప్పాడు, నా మందిరం సకల జనులకు ప్రార్థన మందిరం. ఇది ఎవరైనా సరే ప్రార్థన చేసుకోవచ్చు. సకల జనులు, నాటి క్రిస్టియన్స్, ఎవరైనా సరే ఇక్కడ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసుకోవచ్చు. అవకాశం ఇచ్చాడు దేవుడు. ప్రార్థన అందరు చేసుకోవచ్చు అండి. మరి పరలోకం ఎవరికి వస్తుంది? నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది విశ్వసించి బ్రతికే వారికి పరలోకం వస్తుంది. ప్రార్థన ఎవరైనా చేసుకోవచ్చు. సకల జనులకు ప్రార్థన మందిరాలే తప్ప అవి దేవాలయాలు కావు. మరి దేవాలయం ఎవరు? యేసుక్రీస్తే దేవాలయం. మరి మనం కూడా దేవాలయం అనే బైబిల్లో రాయబడింది కదా. మరి దీని సంగతి ఏంటి? అది తప్ప? నేను తప్పని లేదండి, దాన్ని వివరిస్తాను నేను. అది వివరించాలంటే ఇంకో చిన్న విషయం మనకు అర్థం కావాలి. పేతురు రాసిన పత్రిక, దయచేసి చూడండి అందరు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇగోనండి, అపోస్తలుడు అగ్రగణుడైన పేతురు గారు చాలా స్పష్టంగా వివరించి చెప్పారు. ఏమని? మందిరం ఎలా నిర్మిస్తారు? ఈ మందిరం నిర్మించబడింది. ఈ స్థలం మందిరం అంటే సభా మందిరం. మందిరం అంటే ఏంది? జనం సమకూడేది అన్నమాట. మందిరం అనే పదానికి అర్థం దేవాలయం. దేవుని యొక్క ఆలయం అని అర్థం తెలుగులో ఉత్పత్తి అర్థాలు. మందిరం అంటే ప్రజలు, సమూహాలు అక్కడికి వచ్చేదానికి ఏర్పాటు చేసుకుందన్నమాట.
అర్థమవుతుందా లేదా? అలా జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్. ఇక్కడ పేతురు గారు ఏమని చెప్తున్నారంటే, అయ్యా మీరు సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. నీవు మందిరం కాదు, నువ్వు ఒక రాయి అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక్కొక్క రాయి కలిస్తేనే ఒక గోడైంది, గోడలు కలిస్తేనే ఒక ఆకారం ఏర్పడ్డది. దీన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే చర్చి, ఓకే మందిరం అని పిలుచుకుంటున్నాం. ఈ మందిరం ఏర్పడాలంటే ఎన్ని రాళ్ళు అవసరం ఉన్నాయి? ఇక్కడ ఈ మందిరం నిర్మించబడాలంటే ఒక రాయి, మరో రాయి, మరో రాయి, మరో రాయి, అన్ని రాళ్ళు, అది ఏ రాయి అయితేంది కానీ ఇవన్నీ రాళ్ళు కలిస్తేనే ఒక నిర్దిష్టమైన, ఒక స్పష్టమైన, కంటికి కనిపించే ఇంపైన ఆకారం ఏర్పడింది. అది దేవాలయం అని అనుకుంటే మరి నువ్వెవరంటున్నావు? నువ్వు ఒక రాయి మాత్రమే అన్నాడండి. మందిరం అంటే ఏంది? ఇక్కడ రాళ్ళతో కట్టబడింది మందిరమే అని అనుకుంటే రాయి మందిరం కాదు, రాయి మందిరం కాదు, కానీ అది మందిరంగానే పిలుస్తారు. ఎగ్జాంపుల్, ఇది దేవాలయం అనుకోండి, ఇక్కడ పెయింట్ వేశారా లేదా? పెయింట్ మందిరం కాదండి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుంటున్నారా? ఇక్కడున్న పెయింట్ రంగుంది చూసారా, ఇది మందిరం కాదు, కానీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేశారు కాబట్టి దీనికి మందిరంకి ఎంత విలువ ఉంటుందో ఇది పెయింట్ కూడా అంత విలువ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా వచ్చి ఆ పెయింట్ని గీకేశారనుకోండి, ఒక మందిరాన్ని అపవిత్రపరుస్తున్నారని పేపర్లు రాస్తారు. మీకు అర్థమవుతుందో లేదో? అక్కడ చెట్టు ఉంది, చెట్టు మందిరం కాదు, దేవాలయం కాదు, కానీ అది దేవుని ఆలయం ప్రాంగణంలో ఉంది. దాని కనుక ఎవరైనా విరిచేసి అపవిత్రం చేస్తే ఏమంటారు తెలుసా? దేవాలయాన్ని అపవిత్రం చేశారండి దుండగులు అని పేపర్లు రాస్తారు. ఇక్కడ ఫ్యాన్ ఉందండి, ఇక్కడ ఫ్యాను, ఈ ఫ్యాను మందిరం కాదు బయట ఉంటే, అది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎవడైనా వచ్చి దీన్ని అపవిత్రం చేశాడు అనుకోండి, దాన్ని విరగొట్టేశాడు అనుకోండి, ఆ దేవాలయంలో అపవిత్రం చేశారు, దాన్ని పాడు చేశారని పేపర్లు రాస్తారు. అంటే ఫ్యాన్ పాడు చేశాను కదా నేను అని నువ్వు అన్నా, అది ఎక్కడుంది? దేవాలయంలో ఉంది కనుక ఆ దేవాలయానికి ఎంత విలువ ఉంటుందో అందులో ఉన్న ప్రతి వస్తువు కూడా అంతే విలువ ఉంటుంది. మీరు కూర్చున్న కుర్చీ, మీరు వేసుకున్న ఏంటంటే చాప, ఎవ్రీథింగ్, ఇవన్నీ దేవుని ఆలయం కిందకే వస్తాయి. అర్థమవుతుందమ్మా? ఇగో ఇక్కడ ఫ్లవరు అది ఉంది, ఇది బయట ఉంటే దేవాలయం కాదు, ఇది చర్చికి సంబంధించింది కాబట్టి అందులో ఉన్న అది కూడా దేవాలయం కిందకి లెక్క వస్తుంది. దాన్ని మనం అపవిత్రపరచడానికి వీల్లేదు. అర్థమవుతుందండి? ఇక్కడ క్లాత్ ఉంది, ఇది కూడా దేవుని మందిరంగానే కీర్తించబడుతుంది. అక్కడ పాటలు పాడే స్టాండ్ ఉంది, అది కూడా దేవుని మందిరంగానే కీర్తించబడుతుంది. అది దేవుని మందిరం కాదు సుమా, అది దేవుని మందిరంలో ఉంది కనుక, అది దాని ద్వారా మనం పాటలు పాడుతున్నాం కనుక అది కూడా దేవుని మందిరమే. అదే రాస్తున్నాడండి. నువ్వు ఒక రాయి మాత్రమే, అనేకమైన రాళ్ళు కలిస్తే ఒక ఆకారం ఎలా ఏర్పడుతుందో నువ్వు సజీవమైన ఆత్మ సంబంధమైన రాయివి, మనం అందరం కలిస్తేనే దేవాలయము అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా లేదా? ఉదాహరణకు మానవ దేహం ఉంది. అసలు మానవ దేహం అంటే ఏంటి? తల, కాలు, చేతులు, మొండెవు అని కొంతమంది విభజించారు. పక్కన పెట్టండి. ఇప్పుడు తల వెంట్రుకలను చూశారా? ఈ తల వెంట్రుకలు కూడా ఏమంటారు? దీన్ని శరీరంలో భాగమే కదా అవి. ఈ తల వెంట్రుకలు కూడా శరీరంలో ఒక భాగమే, అనగా ఇది కూడా శరీరమే. ఈ గోర్లు ఉన్నాయండి, కట్ చేసి పడేశాం. ఈ గోర్లు కూడా దేహంలో ఒక భాగం కాబట్టి అది దేహానికి ఎంత విలువ ఉంటుందో దీనికి కూడా అంత విలువ ఉంటుంది. మన పళ్ళు ఊడిపోతే పడేస్తాం, అవి కూడా దేహం కింద లెక్కిస్తారు. అర్థమవుతుందో లేదో? అంతెందుకు, ఈ వెంట్రుకల ఎవ్రీథింగ్ అండి, ఏదైనా ఏమని దేని కింద లెక్కిస్తారు? దేహం కిందకి లెక్కిస్తారు. మనం వేసుకున్న ఈ షర్టు దేహం కాదు, షర్టు కానీ మనం వేసుకున్న బట్టలు దేహాలు కావు. అది నీ దేహానికి వేసుకున్నావు గనుక ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు నీ చొక్కా చింపేసినా కూడా అది నీ పైన దాడి చేసినట్టే. అయ్యా నీ దేహాన్ని నేను ఏమనలేదు కదా అనరు. నీ పైన దాడి చేసిన దాని కింద లెక్క వస్తుంది. ఈ షర్ట్ అంటే నువ్వు కాదు, ఈ షర్టు సపరేట్ ఉంటే నువ్వు కాదు, అది నువ్వు ధరించుకున్నావు కాబట్టి నీలాగానే ఫీల్ అవుతారు. అర్థమవుతుందమ్మా? అలాగే దేవాలయం అంటే యేసుక్రీస్తు ప్రభువు, ఆయన గనుక నీలో ఉంటే నీవు కూడా దేవాలయమే. ఇది పేతురు గారు చెప్పిన మాట అండి. మనం వివరణ తప్పిపోకూడదు. అర్థమవుతాం లేదా? నీవు దేవాలయం కాదు, వేరుగా ఉంటే. మరలా చెప్తున్నాను, క్రీస్తు కనుక నీలోకి వస్తే, క్రీస్తు ఆత్మ నీలో ఉంటే, క్రీస్తు మాట చేత నువ్వు నడిపించబడితే నీవు కూడా దేవాలయమే. ఇక్కడ పెయింట్ దేవాలయం కాదు, అది ఇక్కడ దాన్ని వేశారు కాబట్టి అది కూడా దేవాలయం కిందని మహిమపరచబడుతుంది. ఇక్కడ ఉన్న ఫ్లెక్సీ దేవాలయం కాదు, అది ఇందులో ఉంది కనుక అది కూడా దేవాలయంగానే కీర్తించబడుతుంది. అది కూడా దేవునికి సంబంధించిన ప్రాపర్టీయే. ఈ మైకు ఇది దేవాలయం కాదు, అది ఈ చర్చికి సంబంధించింది కనుక ఇది కూడా దేవుని మందిరంలాగానే పిరియాటి పొందుతుంది. మీరు గమనిస్తున్నారో లేదో? అందుకే పౌలు గారు చెప్తున్న మాట చూడండి. రోమపత్రిక
11వ అధ్యాయం 17వ వచనం ముగిస్తాను. రోమపత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అవును అడవి ఒలివ కొమ్మవై ఉన్న అడవి ఓలివ కొమ్మ అయినా ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినెడల అవును ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. ఆ కొమ్మల పైన అతిశయించ ఉపమానం చెప్తున్నానండి. ఇజ్రాయెల్ గురించి, అన్య ప్రాంతాల్లో నుంచి క్రైస్తవులుగా మారుతున్న వారి గురించి, విశ్వాసులుగా మారుతున్న వారి గురించి పౌలు గారు చక్కని ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం అంటే ఒలివ చెట్టు గురించి ఉపమానం చెప్పాడండి. ఇక్కడ రోమపత్రికలో ఒలివ చెట్టు అనేది మన ప్రాంతంలో చాలా తక్కువ ప్రాధాన్యత, చాలా తక్కువ వండుతుంది. అదే ఇజ్రాయెల్ దేశంలో దీనికి ఒలివ అనేది చాలా విలువైన చెట్టు. అక్కడ చాలా గౌరవిస్తారు. ఒలివ నూనె చాలా విలువైనది. దీనితోనే వాళ్ళు అనుకుంటున్న దేవాలయంలో దీపం వెలిగిస్తారు ప్రతి నిత్యం. ఇక్కడ ఒలివ చెట్టు అనేది చాలా పవిత్రమైనదండి వారి దృష్టిలో. ఈ ఒలివ చెట్టు గురించి మాట్లాడుతూ ఒలివ చెట్టులో 2 రకాలను చెప్పాడు ఆయన. ఒకటి అడివ ఒలివ చెట్టు, ఒకటోది దైవానికి సంబంధించిన ఒలివ చెట్టు. అనగా ఆ ఒలివ చెట్టు నూనె దేవునికి వాడబడుతుందని అర్థం. ఇక్కడ ఈ ఒలివ చెట్టు గురించి మాట్లాడుతూ, అయ్యా ఈ ఒలివ మొక్క అనేది అడవిలో ఉండే, అడవి అంటే అది దాని ఫలాలు ఎవరు తింటారు చెప్పండి? నేలపాలే. కాబట్టి ఈ అడవిలో ఉన్న ఒలివ మొక్కను దేవుడు తీసుకొచ్చి ఇక్కడ నేచురల్గా ఉంది చూడు ఒలివ మొక్క, దాని కొమ్మలు విరిచేసి అడివ ఒలివ మొక్క కొమ్మ తెచ్చి దీనికి అంటుకట్టాడు. అంటుకట్టడం వల్ల కొన్ని రోజుల తర్వాత అదేమవుతుంది? దేనికైతే అంటుకట్టాడో దాని లక్షణాలన్నీ ఆ కొమ్మకు వచ్చేస్తాయి. అది కూడా నేచురల్ చెట్టుగానే మారిపోతుంది. ఇది అంటుకట్టే పద్ధతి. పౌలు గారు చెప్పారు. ఇది జీవశాస్త్రానికి మించిన సత్యం. అమ్మ అర్థమవుతుందా మీకు? ఒక నిజమైన ఒలివ చెట్టు ఉందంట, డూప్లికేట్ ఒలివ చెట్టు ఎక్కడో ఉంది అడవిలో. ఆ డూప్లికేట్ ఒలివ చెట్టును కొమ్మలు విరుచుకొచ్చాడు దేవుడు. విరుచుకొచ్చి ఈ ఒరిజినల్ యొక్క ఒలివ చెట్టు కొమ్మలు విరిచేశాడు, పక్కన పడేసి దాన్ని తీసుకొచ్చి దీనికి అంటుకట్టాడు. అంటుకట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటు తీసేస్తారు. అంటు తీసేస్తే ఏమైపోయిందంటే అది నిజమైన ఒలివ చెట్టు లాగానే మారిపోయింది అని చెప్తున్నాడండి ఆయన. ఆ పద్ధతి ఎందుకు చెప్తున్నాడు అంటే దాని అర్థం అదే. అస్సలు దేవాలయం ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవాలయం. ఆయన గనుక నీలో ఉంటే, ఆయన మాటలు నీలో ఉంటే, ఆయన ఆత్మ గనుక నీలో ఉంటే నువ్వు కూడా దేవాలయమే. సింపుల్. ఇది ఒరిజినల్ ఒలివ చెట్టు, ఇది డూప్లికేట్ ఒలివ చెట్టు, అడవి ఒలివ చెట్టు అనమాట. దీని కొమ్మ విరుచుకొచ్చి దీనికి అంటుకట్టాడండి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? దాని లక్షణాలన్నీ పోతాయి. దీని లక్షణాలన్నీ నువ్వు దేనికైతే అంటుకట్టావో ఆ కొమ్మకు వచ్చేస్తాయి. అప్పుడు ఇది కూడా ఒరిజినల్ ఒలివ చెట్టుగానే కీర్తించబడుతుంది. ఇది శాస్త్రీయంగా నిజం. అలాగే ఈయన యేసుక్రీస్తు, ఈయన మాటలు కనుక మనలో ఉంటే మనం కూడా దేవాలయంగా మారిపోతామని అది పేతురు గారు కానీ అపోస్తులు కానీ అదే చెప్పుకొచ్చారు. ఇంకా మాట చూపిస్తున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. చూశారు, ఇక్కడ దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ మనలో ఉంటే అప్పుడు మనం దేవుని ఆలయం. లేకపోతే నువ్వు దేవాలయం ఎట్లయితే చెప్పు? అడవి ఒలివ చెట్టు లాగానే నీవు కూడా దెయ్యానికి ఆలయం, లోకానికి ఆలయం, లోకాశలకు ఆలయం, పాపానికి ఆలయం అన్నమాట. మన దేహాలు పాపానికి ఆలయాలు, మన దేహాలు పాపానికి బానిసలు, నా అవయవాలు పాపానికి దాసులు. అలాంటి నన్ను తీసుకొచ్చి యేసుక్రీస్తు అనే ఒలివ చెట్టుకు నన్ను దేవుడు జతకట్టాడు. అప్పుడు నేను కూడా దేవాలయంగా మారిపోవచ్చు. అర్థమవుతుందండి? అనగా క్రీస్తు యొక్క స్వభావం మనలో ఉంటే, క్రీస్తు యొక్క ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటే అప్పుడు మన దేవాలయం అవుతాము తప్ప ప్రతి దేహం దేవుని ఆలయం కాదు. ఇప్పుడు మీరంతా జ్ఞాపకం పెట్టుకోండి, మీ దేహాలయాలన్నీ, మీ శరీరాలన్నీ దేవాలయమే. ఎప్పుడు? క్రీస్తును నమ్మి బాప్తిసం పొంది క్రీస్తులుగా బ్రతకాలనుకుంటున్నారు చూశారా? ఇప్పుడు మీరు దేవుని ఆలయాలు. కాబట్టి నీవు దేవుని ఆలయంగా మారాలనుకుంటున్న నీవు ఎంత బాగుండాలి, నేను ఎంత బాగుండాలి. వాస్తవానికి అయితే నేను దేవాలయం అయ్యే అర్హత నాలో లేదు, నా శరీరానికి లేదు, నా జీవితానికి ఇక రాదు. నేను దేవాలయంగా మారాలవలసిన ఘనత, ఆ అర్హత, ఆ పుణ్యం ఈ దేహానికి ఎప్పటికీ రాదండి. యేసుక్రీస్తుని స్వీకరించాను, యేసుక్రీస్తుని విశ్వసించాను గనక ఇప్పుడు నేను కూడా, నా దేహం కూడా దేవాలయమే. ఎలా? ఈ చర్చిలో పెయింట్ ఉన్నట్టుగా క్రీస్తు అనే దేవాలయంలో నేను ఒక రాయిని. నేను ఎప్పటి వరకు ఉంటుంది?
తుదమట్టుకు చనిపోయేంతవరకు నమ్మకంగా ఉంటేనే నీ దేహం దేవుని ఆలయం. లేకపోతే మన దేహం పాపానికి ఆలయంగా మారిపోయి నరకానికి వెళ్ళిపోతాం. ఇదే మాట హెబ్రీ రాసిన పత్రికలో ఉన్నది. చెప్పి ముగిస్తాను జాగ్రత్తగా. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి అవును ఆయన ఇంటి మీద అవును నమ్మకముగా ఉన్నాడు. అవునేగా. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఆలయం. ఇల్లు అంటే ఆలయమే కదండి, నివాసం. మనమే దేవుని ఆలయం. ఎప్పుడు? తుదమట్టుకు, చివరి మట్టుకు నువ్వు చేపట్టిన ఎడల, చివరి క్షణం వరకు నువ్వు నమ్మకంగా ధైర్యంగా బ్రతికితే అప్పుడు నువ్వు దేవుని ఇల్లు, అప్పుడు నువ్వు దేవాలయం, అప్పుడు నువ్వు క్రీస్తు అంటగట్టబడిన వాడు అని అర్థం కదా. ఎవరికి వారమే దేవాలయం అనుకోకండి. క్రీస్తు దేవుని ఆలయం. ఆ క్రీస్తుతో మనం అంటుకట్టబడితే ఏమంటే ఆ క్రీస్తు మాటలు మనలో కనుక ఉంటే, ఆ క్రీస్తు ఆత్మ మనలో నివాసం ఉంటే మన దేహం దేవునికి ఆలయం అవుతుంది. కాబట్టి మీలో క్రీస్తు ఆత్మ ఉందా, పరిశుద్ధాత్మ ఉందా అని చూసుకోవాలండి. లేకపోతే ఆ పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తున్నామా? నేనును మీరునండి. క్రీస్తు ఆత్మ మనలో ఉంటేనే, దైవ సంబంధమైన ప్రవర్తన మనలో ఉంటేనే, వాక్యం మనలో నివాసం ఉంటేనే మనం దేవాలయం సుమా. అప్పుడు గర్వపడదాం, నేను దేవాలయం. లేకపోతే దెయ్యపు ఆలయంగా మారిపోయామా? ఒకసారి పరీక్షించుకుందాం మనం అందరం అండి. ఏమండి, మన క్రీస్తులోనే ఉన్నానా? వాస్తవానికి నేను క్రీస్తులో అంటగట్టబడి ఉన్నానా, లేకపోతే దేవుడు విరిచేశాడా, తొలగిపోయానా అని ఎప్పటికప్పుడు నీవు నన్ను నేను పరీక్షించుకుందాం. ఎందుకంటే వాస్తవానికైతే నువ్వు దేవాలయం కాదు. అంత అర్హత ఈ దేహానికి రాదు. ఈ చేతులకు అంత పవిత్రత ఎప్పుడు రాదు. ఈ మెదడుకు అంత పవిత్రమైన ఆలోచనలు ఎప్పటికీ రావు. ఎందుకంటే నరుని ఊహ ఎల్లప్పుడూ చెడ్డదే. అలాంటిది పవిత్రంగా నీలో ఆలోచనలు వస్తున్నాయి అంటే దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తు అండి. నీలో ఎంతో కొంత మంచి బుద్ధి ఉంది, విశ్వాసం ఉంది. దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు నీలో నివాసం ఉంటున్నాడు. ఆయన లేకపోతే మన నోట మన చేష్టలు ఉంటాయంటారా? ఈ పాటికి ఈ సండే రోజు సినిమా థియేటర్లోనో ఎక్కడెక్కడో ఉండిపోయే వాళ్ళం, హాలిడే కాబట్టి. లేదు, నేను దేవునిలో ఉండాలి అనుకుంటున్నావు కాబట్టి నువ్వు దేవాలయంగా మారే అవకాశం ఉంది. దీన్ని పోగొట్టుకోకు. క్రీస్తు నుంచి నిన్ను విభజించడానికి, క్రీస్తు నుంచి నిన్ను దూరం తీసుకెళ్ళడానికి సాతాను 1000 కళ్ళతో కాదు, 1,00,000 కళ్ళతో చూస్తున్నాడు. 1,00,000 పన్నగలేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేవాలయంగా మారడం మనకి ఇష్టం లేదు. నువ్వు దెయ్యపు ఆలయంగా ఉండాలి. నీ దేహం పాపానికి ఆలయంగా ఉండాలి. నీ బ్రెయిన్ దెయ్యానికి దాసునిగా మారిపోవాలి. నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళిపోవాలి. నువ్వు నరకానికి వెళ్ళిపోతావంటే నువ్వు ఒప్పుకుంటావా? నేను ఒప్పుకుంటానా? ఎవరం ఒప్పుకోం. కాబట్టి వాడు తొలగించిన దానికి ఆ పదం, మనకిష్టమైన పదం ఒకటి ఇచ్చి మనకు నేర్పించాడు. దాని పేరే స్వతంత్రం. దాని పేరే ఉన్నదే ఒకే జీవితం. ఎలాగూ చచ్చిపోతాం, ఇంకేమనుభవిస్తామండి ఇక్కడ? అది ఈ మాటలండి. అతి స్వాతంత్రం, స్వేచ్ఛ, అందరి జీవితాలు బాగున్నాయి, నేను గిట్లున్నాను, అందరు యవ్వనులు ఎలా ఉన్నారు, నేను ఇలా ఉన్నారు, అందరు ఎలా ఉన్నారు, నేను ఇలా ఉన్నానేంది ఏవండి అనే ఆలోచనలు అప్పుడప్పుడు మన బ్రెయిన్కి వస్తూ ఉంటాయి. వాళ్ళేదో హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నట్టు, మనం ఏదో జీవితాన్ని కోల్పోతున్నట్టు కదండి. ఇలా ఆలోచనలు బ్రెయిన్లో ఉడతాయి. వాళ్ళు ఏదో మంచి ఫ్యాషన్గా ఉన్నట్టు, మన మీద దీన దరిద్రంగా ఉన్నట్టు, వాందిరా లైఫ్ అంటే అన్నట్టు ఆలోచనలు మన బ్రెయిన్కి వస్తూ ఉంటాయండి. ఎవరు అంటే దుష్టుడు నీలో ఆలోచన కలిగిస్తున్నాడు. అరే భక్తి ఉండాలిరా, మరిగింతనా అంటారు. ప్రార్థన చేసుకోవాలి కానీ మరిగింతనా? ఇవన్నీ ఆలోచనలు నీలో ఎందుకు వస్తున్నాయంటే నువ్వు దేవాలయంగా ఉండడం మనకి ఇష్టం లేదు. ఎలాగైనా సరే 1,000 ఆలోచనలు, 1,000 పన్నగాలు నీ బ్రెయిన్లో మొదలైతేనే ఉంటాయి. ఎప్పటికంటే 24 hours నీకు నేర్పిస్తూనే ఉంటాడు వాడు. నీ సొగుల వాడు జొరిగలకు పైన చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవాలయంగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి నేను దేవాలయం, నాలో క్రీస్తు ఆత్మ ఉండాలి, నేను దేవాలయంగా మారాలి అని కనుక దృఢ సంకల్పం ఉంటే, అదే మాట పౌలు చెప్పాడు, ధైర్యంగా నువ్వు ఉంటే, తుదమట్టుకు నువ్వు చేపడితే నువ్వు దేవుని ఇల్లు అవుతావు. మీరు దేవునికి ఇల్లు అవుతారా, దెయ్యానికి ఇల్లు అవుతారా? మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. క్రీస్తు మాటలు నీలో నివాసం ఉండాలి, నాలో నివాసం ఉండాలి. అప్పుడే మనం దేవుని ఇల్లు అవుతాం సుమా. ఈ మాటలు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటాం.